तेन मे तपा तेन मे दीदिः यावदसादिसूर्यः। ॐ वागीशाद्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यस्तन्नमामि गजाननम्। महादेवं त्रिनयनं भस्मोद्धूलितविग्रहं चिन्मुद्रितकराम्भोजं दत्तात्रेयं नमाम्यहम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यस्य निःश्वसितं वेदायो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। अविद्याभानुसन्तप्तो विद्यारण्यमहं भजे यदर्ककरतप्तानामरण्यं प्रीतिकारणम्। नमो गंगे महागंगे महादेवस्य वल्लभे महति त्वां महादेवी गोदावरी नमोस्तुते। नमः सभाभ्यः सभापतिभ्यश्च। చాలా సుదినం. ఈరోజు ఇక్కడ ఉన్నవారికి, దత్తాత్రేయ గురుకుల ప్రోత్సాహకులకి, కార్యకర్తలకి, విద్యార్థులకి, అధ్యాపకులకి కూడా చాలా సుదినం. ఎందుచేతంటే విద్యా గణపతి స్వరూపంగా కూడా వల్లభ గణపతిని 10 రోజుల నుంచి విశేషముగా ఆరాధించి యజించి ఇక్కడికి కళ్యాణం కూడా చేసి వెంటనే ఇక్కడికి రావటం అనేది మన దత్తాత్రేయ గురుకులానికి ఒక భాగ్యం. ఈ రజతోత్సవ కార్యక్రమాల్లో వ్రతానాం ఉత్తమం వ్రతం అని చాలా విశేషమైన భాగ్యం. అందులో పరివర్తన ఏకాదశి మహాపర్వదినం, రేపు వామన జయంతి. ఇలా చూస్తూ ఉంటే భగవంతుడు మనకి మంచి విశేషమైనటువంటి పర్వకాలాన్ని అనుగ్రహించాడు అని మాత్రం ముందు అందరికీ తెలుపుడు చేసుకుంటూ, ఏం మాట్లాడాలి అన్నా ఆ మహానుభావులు ఇక్కడికి వచ్చిన తర్వాతే మాట్లాడాలి. మన దత్తాత్రేయ గురుకులానికి వచ్చి మనం ఎప్పుడు అనుకునే మాట, ఎప్పుడు మాట్లాడినా మనం దైవ ప్రార్థన చేయాలి, ఎప్పుడు మాట్లాడినా గణపతి పూజ చేయాలి. మన దత్తాత్రేయ గురుకులానికి మొట్టమొదటిగా ప్రవచనానికి వచ్చి మనలో ఒకరై మనందరినీ కూడా మంచి సన్మార్గంలో ప్రవేశపెడుతూ వల్లభ గణపతిని ఆరాధన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ప్రవచన విరించి సమన్వయ సరస్వతి ఆర్షధర్మ సముద్ధరణ దీక్షిత అని మనందరం కూడా అనుష్ఠాన పరులందరూ కూడా మనసాభావన చేసుకునేటటువంటి వాచస్పతి సద్గురు బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకి సప్రశ్రయంగా ప్రార్థన చేస్తున్నాను. కలౌ కపి వినాయకో అని ఆ ఆంజనేయ స్వామిని, వినాయకుడిని విశేషంగా సులభ సాధ్యులు అని ఒక పేరు, విశేషంగా ఆరాధిస్తున్నటువంటి మన షణ్ముఖ శర్మ గారు కూడా మనందరికీ కూడా సులభ సాధ్యులు అయ్యారు అని మొట్టమొదటిగా నేను సభలో ఉన్న వారందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఏమిటి ఇతివృత్తం, ఇతికర్తవ్యత, ఏదైనా ఒక నిర్దేశం ఉంటుంది కదా ఏ కార్యక్రమానికైనా అని అనుకున్నట్లయితే, సుమారుగా 25 ఏళ్ల నుంచి వేదం మీద విశేషమైన భక్తి విశ్వాసాలతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా ప్రోత్సహించుతున్నందుకు ఏ ఫలాలు ఉంటాయో, ఏ కార్యక్రమాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవాలి అంటే ఒక ముఖం ఉన్న వాళ్ళ ద్వారా తెలియదు, షణ్ముఖాలు ఉన్నటువంటి షణ్ముఖ శర్మ గారి ద్వారానే అది తెలుస్తుంది. అలాగే వేదానికి
ఈ జగత్తుకు ఉపకారం చేసేటటువంటి స్వభావం ఎలా ఉంది, అదంతా కూడా తెలుపుడు చేయాలి అంటే షణ్ముఖ శర్మ గారి తెలుపుడు చేయాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా వారిని ప్రార్థించాం. వారు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వేద పరిరక్షణం సర్వజగద్రక్షణం అని మనం దీనికి కార్యక్రమానికి పేరు పెట్టుకున్నాం. వేద పరిరక్షణం అంటే ఏ కార్యక్రమాలు ఎందుకు చిత్రంగా జరుగుతాయో మనకు తెలియదు. వేద పరిరక్షణం అన్నప్పుడు అధ్యాపకులు విద్యార్థులు ఆచారంగా అనుష్ఠానపూర్వకంగా అధ్యయనం చేస్తే అది వేద పరిరక్షణం అని అనుకుంటాం. కానీ ఆ వేదానికి షడంగములలో శిక్షా వ్యాకరణములు అత్యంత ప్రధానములు. శిక్షా వ్యాకరణం, పాణిని శిక్షా వ్యాకరణం, వ్యాకరణాలు చాలా నవ వ్యాకరణాలు ఉన్నాయి, కుమారు వ్యాకరణం ఉంది, మనకి ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అందుచేత ఆ ప్రకారంగా ఏ శిక్షా వ్యాకరణములు కూడా అత్యంత ప్రధానములు, ఆ ప్రకారంగా ఆ వేద పరిరక్షణకు దాంట్లో నిష్ణాతులైనటువంటి ఇవాళ దేశవ్యాప్తమైనటువంటి కీర్తిని గడించినటువంటి బ్రహ్మలీన, వ్యాకరణ కేసరి, మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకితుల రాష్ట్రపతి సన్మానితులైన కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి గారి మహోదయులు, వారి పరంపర శిష్య పరంపర ఇవాళ యావత్ భారతదేశంలో ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలుసున్నటువంటి డాక్టర్ పుల్లెల రామచంద్రుడు గారు లోకప్రసిద్ధి, అలాగే ఇప్పుడు తత్వవిధానంద సరస్వతి స్వామి వారు, అలాగే బ్రహ్మ విద్యా మహోదయ రాణి నృసింహశాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఆయన శిష్యులు. అదే కాకుండా వారి పుత్రరత్నమైనటువంటి వ్యాకరణాచార్య మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి గారు కూడా వ్యాకరణ శాస్త్రాన్ని అనేక మందికి అధ్యాపనం చేశారు. మహాభాష్యాంతం వారు కూడా వస్తున్నారు. అందుచేత ఆ కుటుంబం చేస్తున్నటువంటి ఈ వ్యాకరణ శాస్త్ర అధ్యాపనానికి ఈరోజు మనం సభాముఖంగా ఒక నమస్కార సమర్పణ చేయటానికి కూడా ఈరోజే ఏకాదశి నాడే భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు. అందుచేత ఈ కార్యక్రమం జయప్రదం చేయించవలసిందిగా అందరినీ కోరుతూ, ముఖ్యంగా ఆయన ఉపన్యాసం అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా జయప్రదం చేసుకుందాం. ఏ కార్యక్రమమైనా వేదానికి సంబంధించింది అనేది అందరూ తెలుసుకోవాలని మొట్టమొదటిగా కోరుతూ, నాలాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఈ కార్యక్రమానికి శోభ రావాలి అంటే మా కార్యదర్శి గారు, వ్యవస్థాపక కార్యదర్శి, అలాగే రామాయణార్థ ప్రకాశక ఇత్యాది విషయములతోటి మనందరి చేతిలో సంభావింపబడుతున్నటువంటి డాక్టర్ టివి నారాయణరావు గారు వచ్చి ప్రసంగానికి గణపతి ప్రార్థన చేసేస్తే కార్యక్రమం నడుస్తుంది. అంచేత ఆ ప్రకారంగా చేద్దాం. దీంట్లో అందరూ మనవారే, దానికేమీ ఇదేం లేదు. కానీ శాస్త్ర మర్యాదను అనుసరించి వారి ద్వారా మనం వింటున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి వారికి ఆ స్థానం మనం కల్పించి వారి ముఖతః ఇది వినాలి. ఇది ఈ పాఠశాల దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రాజమహేంద్రవరం వల్లభ గణపతి దేవాలయానికి దగ్గరున్న పాఠశాలకు కాదు, వారి మాటలు ప్రపంచంలో అందరినీ కూడా వేదానికి అనురక్తి కలిగించడంలో, విశేషమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగించడంలో ఉపకరిస్తుంది అనేది నా స్వాభిప్రాయాన్ని కూడా నేను సభలో చెప్పుకుంటున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ శుభస్వాగతం. 25 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసం ద్వారా మనం మన గురువుగారిని సత్కరించుకుంటూ ఉన్నాం. దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి ప్రముఖ సలహాదారుగా ఉంటూ మార్గదర్శన చేస్తూ ఉన్నటువంటి గురువుగారికి శ్రమ కలిగిస్తున్నామని తెలిసినా ఈరోజు రేపు ఎల్లుండి మాకు ఈ విషయంపై ప్రవచనాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థించాం. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఈ వేద విద్యాలయానికి ఇంతటి ప్రాముఖ్యం రావడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే
మహాత్ములు నీళ్లలో మునిగితే ఆ నీరు తీర్థమైపోతుంది. మహాత్ములైనటువంటి పెద్దలు ఈ నేల మీద నడిస్తే ఇది క్షేత్రం అయిపోతుంది. ఇది దత్తాత్రేయ వేద విద్యా గురుకులమే కాదు, దత్తాత్రేయ దివ్య వేద క్షేత్రంగా విలసిల్లుతూ ఉన్నది. అంటే ఎంతోమంది పెద్దలు, గురువులు, ఆచార్యులు ఇక్కడికి వచ్చి వారి పదధూళితోటి దీని అంతటినీ కూడా పూతం చేశారు అంటే అందులో ఏమీ సందేహం లేదు. ఒక 2 చిన్న శ్లోకాలతో నేను ముగిస్తాను. ఈ పాఠశాల ఇలాగే దినదిన ప్రవర్ధమానమగుతూ కలకాలం ఉండాలి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన. ఈ రకంగా ఉండడానికి కారణం కూడా చెప్పబోతున్నాను. దత్తాత్రేయ కృపా ప్రసాద మహిమా శ్రీవేద మాతుర్దయా గాయత్రీ పరదేవతా ప్రబలతా ఆచార్య నిర్దేశనం పీఠాధీశ్వర పాదపావితమహీ వేదాదిఘోషాచతం దత్తాత్రేయ నామక శృతిగృహం పాయాత్ సదా సర్వదా. ఈ దత్తాత్రేయులు, వేదమాత గాయత్రి, ఆదిశంకరులు వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మా ఈ పాఠశాల మీద అని కోరుతూ, దీన్ని అసలు ఎవరు రక్షించాలి అంటే శ్రీరామ సహ లక్ష్మణేన నితరాం కోదండహస్తాంబుజః యజ్ఞో యజ్ఞపతిశ్చ యజ్ఞఫలదః రాత్రిం దివం సర్వదా పాత్వస్మన్నిగమాంతదివ్యధరణీం శ్రీదత్తనామాంచితాం యావచ్చంద్రదివాకరం సదయయా గాధేయ యజ్ఞం యథా. ఆ విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించినటువంటి రామలక్ష్మణులు మన వేద పాఠశాలని నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఇక్కడ ఈ రకమైనటువంటి పెద్దల యొక్క రాక నిరంతరము జరుగుతూ ఉండాలి. వారి ఉద్బోధ నిరంతరము మనకు వినిపిస్తూ ఉండాలి. వారి యొక్క ఈ కృపారసం ఈ పాఠశాలపై ఎప్పుడూ ఈ విధంగానే ఉండాలి అని ప్రార్థిస్తూ గురువుగారిని మనకి ఉద్దేశించి ఈ ఉపన్యాసాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. విఘ్నేశ విధిమార్తాండచంద్రేంద్రోపేంద్రవందితా నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీదత్తశరణం మమ. శ్రీదత్తశరణం మమ. శ్రీదత్తశరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ పవిత్రమైన దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో అధ్యాపకులకు అదేవిధంగా అధ్యక్షులకు కూడా నమస్కరిస్తూ, దత్తాత్రేయ వేద విద్యా గురుకులం రజతోత్సవాలు చేసుకున్న సందర్భం ఇది. అందుకే ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడడం సందర్భంలో భాగంగానే జరుగుతున్న అంశం. అయితే ఇటువంటి వేద విద్యా పాఠశాలలో రాజమహేంద్రవరంలో అడుగుపెట్టినప్పుడు మొదట ప్రవచనం ఈ వేద విద్యా గురుకులం పతాకం కిందనే జరిగింది అన్నది మనం మొన్న మధ్య స్మృతి తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు చెప్పిన అంశం కూడా వేదములు మానవ కళ్యాణం అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. అయితే అప్పటికీ ఇప్పటికీ ఈ వేద విద్యా గురుకులంతో నా అనుబంధం కూడా చాలా బలపడింది. అదేవిధంగా పెద్దలు శ్రీ ఘనపాటి గారితో ఆత్మీయ బంధం కూడా పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు వీరందరితో కూడాను ఒక విధమైన అభిమానం కూడా పెరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ మాట్లాడడం అంటే ఒక వేద విద్యా పాఠశాలకు వచ్చి వేదం గురించి మాట్లాడేటువంటి స్థితి నాది కాదని నాకు తెలుసు. అయినప్పటికీ ఎందుకు సాహసిస్తున్నాం అంటే ఇందాక చెప్పినటువంటి ఒక ఆత్మీయత వల్ల, రెండు వేదంపై నాకున్న గౌరవం వల్ల, వేదవేద్యుడైన పరమాత్మపై ఉన్నటువంటి యత్కించిత్ భక్తి వల్ల మాత్రమే ఇప్పుడు మాట్లాడడం జరుగుతున్నది. ఇప్పుడు వేదం గురించి అంటే వేదంపై నేను వేద పండితుని వలె నేను ఉపన్యసించట్లేదు, వేదార్థవేత్తల వలె కూడా మాట్లాడట్లేదు. కేవలం వేదంపై భక్తి కలిగి వేదంపై భక్తి కలిగించడానికి మాట్లాడుతున్న మాటలు మాత్రమే ఇవి. అయితే ఇవాళ కొత్తగా నేను వేదంపై భక్తి కలిగించడం అనే పని కాకుండా నిరంతరం అదే వ్యవసాయముగా ఉన్నటువంటి వానిగా కూడా నా స్మృతి నాకున్నది. ఎందుకంటే ఈ ప్రవచనాల వల్ల అందరికీ వేదంపై గౌరవం కలిగించడమే కాకుండా వేదానికి వారు చేయగలిగినంత చేయగలిగేటట్లు ప్రేరేపించడంలో ఈ ప్రవచనాలు సహకరించాయన్న విషయానికి అనేక తార్కాణాలు కనబడుతుంటే ఆనందం కలుగుతూ, ఆనందంతో ఇక్కడ వీరిచ్చినటువంటి ఒకానొక ఆత్మీయత భావంతో సమావేశమై ఈ రజతోత్సవాల్లో నా వంతుగా దత్తాత్రేయ స్వామి వారికి వాగ్రూప కైంకర్యాన్ని సమర్పించుకోవడానికి ఇక్కడ సిద్ధమవడం జరుగుతున్నది అంతే. అయితే ఇక్కడ వేదం గురించి తెలిసిన వాళ్ళు, వేదాన్ని నిరంతరం అధ్యాపన చేస్తున్న వారి కోసం మాత్రం కాదు ఇది. అస్మదాదులు వంటి సామాన్యులకు వేదంపై ఒక భక్తి ప్రపత్తి కలిగించడం కోసం అని చెప్పుకున్నాం కనుక వేదంపై ఒక అవగాహన, పైగా ఇదంతా కూడా ఇప్పుడు అనేక లక్షల మందికి వెళ్ళేటువంటి ఒక స్థితి కల్పించబడింది. ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు కూడా. ఎందుకంటే భారతీయత ఉన్న ప్రతివారు కూడాను వేదం మాకు మూలం, వేదం మాకు ఆధారం అనే భావంతో జీవించాలి ప్రతివారు కూడా. అది ఏదో కొద్ది మందిది కాదు వేదం. వేదము సర్వమానవాళి క్షేమానికి వచ్చింది. అయితే ఇది కూడా చిన్న పొరపాటు వాక్యమే, సర్వమానవాళి క్షేమం అనడం కాదు. సర్వ విశ్వక్షేమము వేదం యొక్క లక్ష్యము లక్షణము కూడా. అలాంటి వేదం గురించి ప్రతివారు తెలుసుకుని ఒక్కసారి వేదానికి నమస్కారం చేసుకుంటే చాలు. ఎందుకంటే వేదంలో చెప్పిన ధర్మం ప్రకారం నడిచే వాళ్ళనే ధార్మికులు అనాలి. నేను హిందువులని పేరు పెట్టట్లేదు, అదో మతం కాదు. ధర్మం అనే మాట ఎవడు మాట్లాడాడు అన్నా అది దాని మూలం వేదంలోనూ ఉంది. ధర్మం అనే శబ్దమే వేదంలో పుట్టినప్పుడు ధర్మం యొక్క స్వరూపం కూడా అక్కడే ఉంది కదా.
కానీ ధర్మం గురించి ఎవరైనా, నీతి గురించి ఎవరైనా మాట్లాడారు అంటే ఆ రెండు వేదాధారమే గనక ధర్మంగా నీతిగా బ్రతకాలనుకున్న వాళ్ళు, బ్రతుకుతున్నవారు వేదాన్ని గౌరవిస్తారు. పైగా రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, గణపతి అని ఆరాధించే వారందరూ కూడాను వేదాన్ని ఎందుకు గౌరవిస్తారంటే ఈ దేవతలందరూ వేదం చేత ప్రతిపాదింపబడేవారు గనకనే వారిని మనం గౌరవిస్తున్నాం. మొత్తం సనాతన ధర్మానికి మూలం వేదం. ఆ వేదములో ఋగ్యజుస్సామములు ఏమున్నాయో ఆ మంత్రభాగములు అధ్యయనం చేసేవారు కొందరు ఉండవచ్చు, కానీ ఆ వేదము చెప్పిన ప్రకారంగా ధర్మజీవనము, భగవద్భక్తి, అదేవిధంగా పారమార్థిక జ్ఞానం, 3 మాట్లాడాం ఇక్కడ. ధర్మజీవనము, భగవద్భక్తి, పారమార్థిక జ్ఞానం, ఈ 3 ప్రతి జీవికి అవసరమే. ఏ విధంగా జీవిస్తే భగవత్ కృపకు పాత్రులమవుతామో దానికి ధర్మం అని పేరు. అలాంటి ధర్మాచరణ చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తే దానికి భక్తి అని పేరు. ఆ భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుని ఆయనకు భిన్నముగా ఏదీ లేదు అని తెలుసుకునే జ్ఞానం చివరిగా చెప్పబడుతున్న అంశం. ఈ 3 ప్రతివారికి అవసరమైనవే, కానీ ఈ 3 కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శబ్దరాశి వేదము. కనుక సర్వమానవాళికి ధార్మిక జీవనము, భగవద్భక్తి, పరమార్థ జ్ఞానము ఇవ్వగలిగేది వేదం మాత్రమే. కానీ వేదం 3 ఇస్తోంది మనకి. ఒకటి ధర్మము, ఇంకొకటి జ్ఞానం అని 2 చెప్పినా ఆ జ్ఞానంలో మళ్ళీ భక్తి అనే భాగాన్ని చూపిస్తున్నాం ఇక్కడ. ఉపనిషత్ స్థానంలోనే ఉపాసన విషయాలు ఎందుకు చెప్పారంటే అటు ఉపాసన, వేదాంత జ్ఞానం కలిపి ఉపనిషత్తులు ఎందుకు ఇచ్చాయని ఆలోచిస్తే అది భక్తి జ్ఞానము కలిపి పరమాత్మతో అనుసంధానం చేసేవే గనక దానికి జ్ఞానం అంటున్నాం. మొదటిది చెప్తున్నది ధర్మము, ఈ 2 వేదమే ఇస్తున్నది. అయితే వేదంలో పూర్వభాగం అంతా కర్మని, తర్వాత భాగం జ్ఞానాన్ని చెప్తోంది అని ఒక వ్యవహారం ఉంది. కాదని కాదు, కానీ వేదంలో పూర్వభాగంలో చెప్పినటువంటి మంత్రముల యొక్క అర్థాన్ని భావించిన అవి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. వేదం ఎక్కడ చెప్పినా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనకు అందించడానికి వేదం ప్రధానంగా వచ్చింది. ప్రధానంగా పరమాత్మ జ్ఞానం ఇవ్వడానికి వచ్చినప్పటికీ వేదం అనేక ప్రయోజనాలు ఇస్తున్నది. అందుకే ఆ ప్రయోజనాలన్నీ కలిపితే జగద్రక్షణ వేదం వల్లనే జరుగుతున్నది ఇక్కడ. అలాంటి వేదాన్ని మనం పరిరక్షించాలని ఒక మాట ఇప్పుడు పెట్టుకున్న శీర్షిక కూడా అదే కదా, వేద పరిరక్షణ, సర్వజగద్రక్షణ. వేదాన్ని మనం పరిరక్షించగలమా అని ప్రశ్నిస్తే వేదం మనల్ని పరిరక్షించాలి అని తెలుసుకోవాలి. ఇక్కడ వేదం మనం రక్షించాలి, కానీ వేదాన్ని మనం రక్షించడం ఏమిటి? వేదము మనకంటే ముందున్నది, మన తర్వాత కూడా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. వేదానికి మరొక పేరే దేవ అని వేదంలోనూ ఉంది మంత్రం. దేవ, వేద 2 పరమాత్మ యొక్క సంబోధనలు. ఈ 2 కూడా ఆయనకి సంబోధిస్తూ వేద పురుష అన్నారు, ఆయనే దేవ అని కూడా సంబోధించారంటే పరబ్రహ్మమునికే దేవ అనే శబ్దం. మన దేవతలందరికీ దేవ వాడినప్పటికి కూడా దేవశబ్దం వేద ప్రకారంగా పరబ్రహ్మముని తెలియజేస్తున్నది. స్వయం ప్రకాశ అని అర్థం ఇక్కడ. అలాంటి దేవ అయిన ఆయన్ని వేద అని సంబోధన కూడా కనబడుతుంది. అంటే భగవంతుడంతో వేదమంతా. భగవంతుడిని మనం రక్షిస్తామనుకోవడం ఎలా వినడానికి ఎలా ఉంటుందో వేదాన్ని పరిరక్షిస్తామనడం కూడా అలాగే ఉంటుంది. భగవంతుడు మనం రక్షిస్తున్నాడు. మరి వేద పరిరక్షణ అని ఎందుకన్నారు అంటే రక్షణ అనేటువంటిది ఏ విధంగా సాగుతుంది అంటే ఒక శాస్త్రాన్ని రక్షించడం అని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ దాన్ని అధ్యయనం చేయడం వల్ల, అభ్యాసం చేయడం వల్ల అది రక్షింపబడుతుంది. ఈ శాస్త్రం ఎప్పుడూ అధ్యయన అభ్యాసాల వల్ల రక్షింపబడుతుంది. ఈ అధ్యయన అభ్యాసాలకి ఎలాగో అధ్యాపన అందులో అంతర్భాగమే కనుక విడిగా చెప్పట్లేదు మన ఇక్కడ. కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అభ్యాసం చేయడం అంటే అధ్యయనం చేయడం అంటే అధ్యాపన ఉంటే కదా అధ్యయనం. కనుక ఈ 2 ప్రతి వారి కర్తవ్యం. అంటే ఇవాళ అధ్యాపకుడు ఒకప్పుడు అధ్యయనం చేసిన వాడే గనక ఆ అధ్యయన అభ్యాసాలు, ఇప్పుడు అభ్యాసం ఒక మాట అన్నాం మనం. అంటే వేదం ఊరికనే మంత్రం నేర్చుకోవడం, దాన్ని వల్ల వేస్తూ జీవించడం మంచిదే, కాదని కాదు, కానీ వేదంలో చెప్పినటువంటి ధర్మముల్ని అభ్యసిస్తూ ఉండాలి ఇక్కడ. అంటే వేదాన్ని ఆమ్నాయం చేయడం ఒక అభ్యాసం, వేదంలో చెప్పిన వాక్యాలను పాటించడం మరొక అభ్యాసం. ఇది ఇంకా చాలా అవసరమైనటువంటిది. కనుక వేదము దాన్ని అనుసరించి వచ్చినటువంటి స్మృతి పురాణాది విద్యల్ని కూడా ఏదో కంఠోపాఠం చేసి అప్పగిస్తూ జీవించినంత మాత్రం అది వేద జీవనం అనిపించుకోదు. దానిలో ఏమి చెప్పారు అనేటువంటిది హృదయంలో అనుభూతికి తెచ్చుకోవాలి. లేకపోతే వేదాభ్యాస జడహ ఇత్యాది నామములు పరంపరగా వాడుతున్న వాటి అర్థములన్నీ అన్వయించుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అందుకే వేదం గురించి చెప్పేటప్పుడు వాటి అర్థముల అనుభూతులకు కూడా తెచ్చుకుంటే అది ఉదాత్తమైన భావాలు వేదంలో చెప్పబడుతున్నాయో వాటి గురించి చదువుతుంటే ఒళ్ళు పులకిస్తుంది తెలుసుకుంటూ ఉంటే. అయితే వాటిని పురాణ ఇతిహాసముల సహాయంతోనూ
పెద్దలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానముల ద్వారా తెలుసుకుని ఇక్కడ చెప్పడమే జరుగుతుంది తప్ప ఆ వేదాన్ని వేదస్వరూపంగా స్వరసహితంగా అధ్యాపన చేసి తెలుసుకున్న విషయం ఇక్కడ చెప్పబడట్లేదు. కానీ ఇక్కడ ఈ 3 రోజులు చెప్పబడుతున్న అంశములు ఏమిటి అంటే, మునుపు చెప్పినట్లుగా పురాణ ఇతిహాసములందు వేదం గురించి చెప్పిన కొన్ని భావనలు, అలాగే కొన్ని వేదమంత్రములకు భాష్యకారులు ఇచ్చినటువంటి వివరణలు, అవి చదివినప్పుడు కలిగిన ఒక ఆనందానుభూతిని పంచుకోవడం మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకే ఇది ఒక ప్రసంగ రూపంలో చెప్పడం జరుగుతోంది కనుక మంత్రాన్ని మంత్రంగా ఇక్కడ పలకడం జరగట్లేదు. అర్థం తెలుసుకోవడానికి అంత మేరకు అవసరమో అంతవరకు పదము విభజన చేసుకుని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అసలు వేదం యొక్క ప్రశస్తి ఎక్కడెక్కడ కనబడుతుంది? చాలామంది అనుకోవచ్చు రామాయణం, భారతం, భాగవతం అంటే ఆసక్తిగా వస్తాం, కానీ వేదం గురించి మాకేం తెలియదు కదండి అని. తెలియదు కనుక ఎలాగూ రావాలి. కానీ మానవులకు విచిత్ర ప్రవృత్తి ఉంది. తెలియని దానికి రారు, తెలిసింది ఎలాగో తెలిసింది కదా అని రారు. కనుక ఏమైంది, తెలిసి తెలియని దానికి వద్దాం అనుకుంటుంటారు. ఇక్కడ పైగా బాగా తెలిసింది అనిపించుకున్నది ఇంకా ఏమో తెలుసుకుందామనిపిస్తే వస్తారు. కానీ భారతదేశంలో మనం తరించడానికని ఏ గ్రంథమైనా వ్యాసపీఠం మీద పెట్టుకు చదువుతున్నాము అంటే అది వేదం స్వరూపమే, ఇందులో సందేహం లేదు. మీరు రామాయణం, భారతం, భాగవతం, పురాణములు ఏవి తీసుకున్నా కూడా అది వేదం యొక్క స్వరూపమే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానాంశం. కనుక మనందరం కూడా వేద సంబంధీకులమే, మనందరం వేదానికి సంబంధించిన వారే. మనమందరము అంటే భారతదేశంలో పుట్టినటువంటి వారు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారు అందరూ కూడాను సగర్వంగా చెప్పవచ్చు, మేమందరం వేద ధర్మాన్ని అనుసరించేవారమే. అది స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణం వారైనా వేద ధర్మాన్ని అనుసరిస్తున్న వారే. ఎందుకంటే ఈ వర్ణం వారికి ఇది ధర్మమని నిర్దేశించింది వేదమే కనుక వేదాన్ని అనుసరించి జీవిస్తున్న వారు అందరూ కూడా వేదాన్ని గౌరవిస్తున్నవారే. కనుక వేదాన్ని గౌరవించడం అంటే వేదం వల్ల మేమందరం బాగుపడుతున్నాం, వేదంలో చెప్పిన ధర్మాన్ని అనుసరించి జీవిస్తున్నాం అని వీళ్ళందరూ అనుకుంటున్నారంటే వీళ్ళందరినీ రక్షిస్తున్నది ఏది? వేదమే కదా. అలాంటి వేదాన్ని మనం రక్షించుకోవాలి. మనకు ఫలాలిచ్చి, నీడనిచ్చి, ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వృక్షాన్ని మనం ఎలా రక్షించుకోవాలో మనకు ఇన్ని విధాలుగా ఆదుకుంటున్న వేదాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోవాలని అర్థం ఏంటి? దాన్ని నిలుపుకోవాలని అర్థం. వేదం కల్పాంతకాలాల్లో కూడా నశించదు. ఎందుకంటే కల్పాంతకాలాల్లో భగవంతుడు నశిస్తాడా? కల్పాంతకాలాల్లో సమస్త విశ్వం భగవంతుల్లో లీనమవుతుంది. మళ్ళీ కల్పారంభంలో భగవంతుడి నుంచి వస్తుంది. ఆ వచ్చినప్పుడు భగవంతుడి నుంచి ముందుగా వచ్చింది వేదమే, తర్వాత ప్రపంచం వచ్చింది. ఇది తెలుసుకోవాలి. భగవాన్ నుంచి వచ్చింది ముందు వేదమే. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మను నిర్మాణం చేసిన తర్వాత భగవానుడు ఈ సృష్టిని ఎలా చెయ్యాలనే జ్ఞానాన్ని బ్రహ్మకిచ్చాడు. ఆ జ్ఞానం పేరువే వేదము. కనుక బ్రహ్మకి పరమాత్మ ఇచ్చిన జ్ఞానం పేరు వేదం. ఆ విషయం మనం ఉపనిషత్తులు చదువుతున్నాం. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రిహణోతి తస్మై తగుంహి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపజ్యే అని మనం చదువుకుంటున్న మంత్రం ఉంది. హిరణ్యగర్భం జనయామాస పూర్వం అని వేదంలో కూడా చెప్పుకుంటున్నాం. కనుక ఎవరైతే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఎవరైతే బ్రహ్మదేవుని ముందు కల్పన చేసి ఆయనకు వేదములు ఇచ్చాడో అలాంటి పరమాత్మని ఆత్మబుద్ధి ప్రకాశమునకై, అంటే ఆత్మజ్ఞానం కలిగే విధంగా బుద్ధిని ప్రేరేపించుటకై మేము ముముక్షువులమై శరణు వేడుతున్నాము అన్నారు. ఆయన్ని ఎందుకు శరణు వేడాలంటే పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, ఆయన ఇస్తేనే వస్తుంది. ఆయన ఇస్తేనే వస్తుందని ఎలా చెప్పగలమంటే బ్రహ్మకు కూడా ఆయన ఇస్తేనే వచ్చింది కదా. కనుక బ్రహ్మదేవుడికి కూడా ఆయనే బుద్ధినిచ్చిన వాడు కనుక శరణు వేడిన నాకు కూడా బుద్ధినిస్తాడని ఈశ్వర శరణాగతిని అక్కడ మంత్రం చెప్తున్నది. కానీ భగవానుడు మామేకం శరణం వ్రజ అని చెప్పినట్లుగా ఆయన శరణు వేడితే ఆయన ఇచ్చేదేమిటి? నిజంగా శరణు వేడిన భక్తుని బాగు చేయదలుచుకుంటే భగవానుడు చేసేది ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రకాశింపజేయడమే జ్ఞానం. ఆ జ్ఞానం దేని యందున్నదో దాని పేరు వేదం. కనుక వేదానికి భగవంతుడికి భేదం లేదన్న విషయము వేదంలో ఉండడమే కాకుండా ఇతిహాస పురాణాది వాంగ్మయాల్లో కూడా స్పష్టంగా కనబడుతున్నది. కానీ ఇతిహాస పురాణములు మనం తెలుసుకుంటూ అందులో చెప్పినటువంటి ధర్మములను ఆచరిస్తూ భగవంతుడిపై భక్తి కలిగి ఉంటూ జీవించిన మనందరం వేద జీవనంలో వేద పరిరక్షణ కిందకు వస్తుంది అదంతా కూడా. అందుకే ఇతిహాస పురాణాలు అన్నీ కలుపుకుని వేదమునకు అంగములుగా చెప్పబడుతున్నాయి. అందుకే వేదం వేరు ఇవి వేరు అని చెప్పలేదు. సాంగోపాంగ వేద విద్య అని ఒక మాట ఉంది. సా అంగ ఉపాంగ వేద విద్య. అంగములు ఉపాంగములతో వేదముట. అంటే వేదమునకు అంగములు ఉపాంగాలు ఉన్నాయి.
ఏమిటా అంగ ఉపాంగములు అనేవి శాస్త్రమే వివరించింది. వేదం ప్రధానం, దానికి అంగములుగా అంటే షడంగములు చాలామందికి తెలిసినవి, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములైతే ఉపాంగములుగా పురాణము, న్యాయము, మీమాంసా శాస్త్రము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. అంటే ఇవన్నీ కలిపి సాంగోపాంగ వేద విద్య. ఒక మనిషిని మనం తీసుకుంటే అవయవాలు ఉపావయవాలతో సహా తీసుకోవాలి. అంతేగాని మనిషి అంటే కాళ్ళు, చేతులు, వేళ్ళు కావా, ఇవన్నీ కలిపే కదా. కానీ ఇవన్నీ కలిపితే వేదం అంటే వీటన్నిటితోనూ వేదం సంపూర్ణమవుతోందనే భావం కూడా మనకు కనబడుతున్నది ఇక్కడ. ఇవేవీ లేకుండా వేదాన్ని చూస్తే సరిగా అర్థం కాదు. అందుకే ఇతిహాస పురాణముల యొక్క స్థానం కూడా వేదము యొక్క అర్థాన్ని మనకు తెలియజేయడానికి. ఒక భ్రాంతి ఏముందంటే వేదాదులు చాలా పెద్దవాళ్ళకి, హై లెవెల్ వాళ్ళకి పురాణాలన్నీ అల్పులకి అనే భ్రాంతి ఉంది. ఆ మాట వేదంలో లేదు, పురాణంలో లేదు. ఇంకో మాట అన్నారు, ఇతిహాస పురాణాదుల పరిజ్ఞానం లేనివాడు కానీ వేదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తే వేదమాత భయపడుతుంది అని మాట ఉన్నది. ప్రసిద్ధిగా శాస్త్ర పండితులు టంకిచ్చే వాక్యం ఉన్నది కదా, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ బిభేత్యల్పశ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి అని మాట ఉన్నది. అంటే ఇతిహాస పురాణముల్లో వేదము సముప బ్రహ్మణం చేయబడింది. అంటే వేదం బాగా చదువుకుని మళ్ళీ ఇతిహాస పురాణాలు కూడా చదివితే ఏ భాగం ఎక్కడ సముప బ్రహ్మణం చేయబడిందో చెప్పచ్చు. అయితే వారు ఇది చదవరు, వీరు అది చదవరు, అది వచ్చిన బాధ. ఒక ఆయన అన్నాడు, వేదాల్లో విజ్ఞాన శాస్త్రం ఉంది కానీ ఎవరికి తెలియదే, సైన్స్ కలిపి చెప్తే బాగుంటుందంటే వేదం చదువుకుంటే సైన్స్ చదవడు, సైన్స్ చదివినోడు వేదం చదవడు, మరి రెండు కలిపి ఎలా చెప్తారు? ఎందుకంటే సైంటిస్ట్ దృష్టిలో వేదం అన్సైంటిఫిక్, వేదం దృష్టిలో సైన్స్ అనేటువంటిది పనికిమాలిన విద్య, పైగా చదివితే తప్పు కూడా వారికి. ఇలా భావిస్తున్నటువంటి భావనలో రెండుకి ఎలా సమన్వయిస్తాం? సరే, సైన్స్కి వేదానికి సంబంధం లేదంటే కొంతమేర ఒప్పుకోవచ్చు, కానీ ఇతిహాస పురాణములకు వేదంతో సంబంధం లేదు అనరాదు కదా. పైగా ఇతిహాస పురాణములు చదువుతూ ఉంటే వేదం మీద మరింత భక్తి కలుగుతూ ఉంటుంది. ఇతిహాస పురాణంలో వేదస్వరూపం చాలా చక్కగా చెప్పబడింది. మహాభారతంలో మొదటి నుంచి కూడా వేదము గురించి చాలా విశేషమైన అంశంను ప్రస్తావన చేస్తూ వ్యాస భగవానుడు తెలియజేస్తాడు. ఏ సందర్భం దొరికినా ఆఖరికి శాంతి పర్వం, అప్పటికి యుద్ధ పర్వాలన్నీ అయిపోయాయి, శాంతి పర్వంలోకి మనం ప్రవేశించినప్పుడు అక్కడ భీష్మ పితామహుడు విద్యల స్వరూపం చెప్తూ చతుర్దశి విద్యల గురించి మాట్లాడతాడు. అందులో మొట్టమొదటిగా వేదము చెప్తాడు, తర్వాత వేదాంగములు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కలిపి ఒక విద్యలు అని చూపించాడు. ఇవన్నీ విద్యలు అంటే మనం ప్రమాణముగా స్వీకరించవలసిన విద్యలు ఇవి అని ప్రతిపాదన చేశాడు భీష్మ పితామహుడు. అంటే వీటిని మనం స్వీకరించాలంటే అటు వేదముతో పాటు వచ్చినటువంటి శాస్త్రములన్నీ కలిపి చెప్పాడు ఆయన. ఇవన్నీ విద్యలు అంటే ఒకదానికొకటి అనుబంధం ఉన్నటువంటివి, ఇందులో ప్రతిదీ గౌరవించవలసినవే. అయితే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో అన్ని శాస్త్రాలు అధ్యయనం చేయలేడు గనక ఒకడు ఒక దానిలో ప్రవీణుడు అవుతాడు, కానీ ఇంకో దాన్ని కూడా గౌరవించాలి, అవసరమైతే దాన్ని కూడా స్వీకరించి దీని యొక్క హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే అనేక ధర్మాలు చెప్తూ ఒక మాట అంటాడు భీష్ముడు, వేదము చెప్పిన నేను చెప్పితిన్. తిక్కన గారు భారతంలో అనువాదంలో కూడా అదే మాట చెప్పారు, వేదము చెప్పిన నేను చెప్పితిన్. ఇదేదో నా సొంతంగా చెప్పాను కాదయ్యా, వేదము చెప్పింది నేను చెప్పాను అన్నాడు. భీష్ముడైనా సరే నేను చెప్పాను, ఆ మధ్య పడుకున్నప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది విను అని అండం. ఆయన చెప్పినా వేదము చెప్పిన నేను చెప్పితన్నాడు ఇక్కడ. కనుక భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడు వేదమతానికి చెందినవాడే, వేదము చెప్పిందే వాడు పాటిస్తున్నాడు. ఎందుకంటే వేదము చెప్పింది ఇతిహాస పురాణాదులని చెప్పే. అందుకే భారతదేశంలో అన్ని వర్ణముల వారు కూడా వేదములో చెప్పిన దాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాంటి వేదాన్ని పరిరక్షించుకోవడం అంటే మన ఆర్షధర్మానికి సమస్త గ్రంథాలని విష్ణుహిదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధితే పదం. నేను ముందే చెప్పాను కదా, సామాన్యుల కోసమే ఈ ప్రవచనం, పండితులకి వేదవేత్తలకి కాదు అని. అది రుజువు చేస్తున్నారు, సంతోషం, శుభం. సరే, మొత్తానికి ఇక్కడ వేదము రక్షణ అంటే ఇతిహాస పురాణముల రక్షణ కూడా వేద రక్షణ అవుతుంది. వాటి యందు ఎంత భక్తి కనబడుతుంది. ధర్మ విషయం అనుష్ఠానంలో ఎన్ని కథలు చూపిస్తాడు, ఇలా ఉండు, ఇలా ఉంటే బాగుపడతావు, ఇలా ఉండకపోతే పాడైపోతావు అని పురాణం చెప్పినంత స్పష్టంగా ఇంకేం చెప్తుందండి ఇక్కడ. పురాణంలో రాక్షసుల కథలు, దేవతల కథలు చెప్తారు. దీని అర్థం ఏంటి? వేదం చెప్పిన ప్రకారంగా దైవీ గుణములను నువ్వు పెంచుకుంటూ వెళ్ళు, ఆసురీ గుణములను తొలగించుకో. నీ అంతట నువ్వు ఆసురీ గుణాలను తొలగించుకోలేకపోతే దైవీ గుణములతో ఈశ్వరుడిని ఆశ్రయించు, అప్పుడు ఈశ్వరుడు సహకరించి ఆసురీ గుణాలను సంహరిస్తాడు. ఇదేగా పురాణ కథలన్నీ చెప్తున్నవి.
దైవీ గుణాలతో ఈశ్వరుడిని ఆశ్రయించడం అంటే దేవతలందరూ వెళ్ళి పరమాత్మను మొరపెట్టుకోవడం. అప్పుడు ఆ పరమాత్మ ఏదో అవతరించి వచ్చి ఆసురు గుణాన్ని సంహరించాడు. అదే రాక్షస సంహారం అంటే. కానీ దేవాసుర సంగ్రామం అంతా కూడా అటువంటి బోధన మనకు చేస్తూ ఉన్నది. ఇవి పురాణంలో కనబడుతుంది. మరి రామాయణ భారత భాగవత కథలు కూడా ఇవే చెప్తున్నాయి కదా. కనుకనే ఇవాళ వేదం అంటే ఒక సమగ్ర స్వరూపంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వేద అనే శబ్దానికే తెలియజేయునిది అని అర్థం. వేదయతి ఇది వేద, తెలియజేయునిది. దేన్ని తెలియజేస్తుంది అంటే రెండింటిని తెలియజేస్తుంది అని చెప్పారు పెద్దలు. కనుక వేదయతి ఇది వేద. వేదయతి ధర్మం బ్రహ్మచ, ధర్మమును బ్రహ్మమును రెండింటినీ తెలియజేస్తుంది గనక దానికి వేదం అని పేరు. కనుక వేదం అంటే ఇప్పుడు మనం అర్థం తెలుసుకోవాలి. వేదం అంటే ధర్మమును బ్రహ్మమును తెలియజేయునిది. బ్రహ్మము అంటే పరమాత్మ అని అర్థం. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్, సర్వవ్యాపకమై సర్వోన్నతమై ఏదుందో దాన్ని మనం బ్రహ్మము అంటాం. ఆ బ్రహ్మమునే ఆ లక్షణాలను అనుసరించి పరమాత్మని పరమేశ్వరుడని ఇత్యాది నామములతో మనం కొరుచుకుంటూ ఉంటాం. అసలు మాత్రం బ్రహ్మము. కానీ వేదం ఏం చెప్తున్నది? ధర్మం బ్రహ్మచ, ధర్మముని బ్రహ్మముని తెలియజేస్తుంది కనుక దానికి వేద అని పేరు వచ్చింది ఇక్కడ. కానీ వేద శబ్దానికి అందరూ తెలుసుకునే అర్థం ఏంటి? తెలియజేయునది. దేని ద్వారా మనం తెలుసుకుంటున్నామో అది వేదం. ఏమి తెలుసుకోవాలి? లోకంలో అన్ని వ్యవహారాలు చెప్పడానికి వచ్చింది అది ధర్మమును బ్రహ్మమును. ఎలా బ్రతకాలో చెప్తుంది ధర్మము, ఏది లక్ష్యమో చెప్తుంది బ్రహ్మము. ఈ రెండింటినీ చెప్పడానికి వచ్చింది వేదము. పైగా వేద అనే మాట ఇప్పటివరకు తెలియజేయునిది అనే మాటలో చెప్పుకున్నాం. కానీ వేద అనేది పరమాత్మకు మరొక పేరు. ఇది గొప్ప విషయం. వేదం అంటే పరమాత్మ అని అర్థంట. అందుకే వేదోసి ఏనత్వం దేవ వేద దేవేభ్యో వేదో భవ తేన మహ్యం వేదో భూయాహ అనేటువంటి మాట వాజస్నేయ సంహితలో, కాణ్వ సంహితలో ఇదే శ్లోకం కనబడుతుంది. అందులో ఏం చెప్తున్నాడంటే, ఓ వేదా అని భగవంతుడి స్వరూపంగా సంబోధన చేస్తూ, నీవు ఋగ్యజుస్సామాత్మకమైన వేదస్వరూపుడవు, నువ్వు సర్వజ్ఞుడవైన దేవుడవు, అందుకు వేదరూపుడవైన ఓ దేవా నువ్వు దేవులకు వేదరూపుడవే గోచరిస్తావు. మళ్ళీ శబ్దం చూడండి, దేవశబ్దం ఎన్ని రకాలుగా వాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవ అంటే స్వయం ప్రకాశకుడైన పరబ్రహ్మ అని అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు దేవులకు వేదరూపుడవే గోచరిస్తున్నట్టే మళ్ళీ ఈ దేవులు ఎవరు? ఎందుకు దేవుడు అంటే స్వయం ప్రకాశకుడు అన్నారు కదా, వీరెవరు? అందుకే దేవేభ్యో వేదో భవ అన్నప్పుడు దేవతలకు నువ్వు వేదరూపుడవే గోచరిస్తున్నావు. అంటే ఇక్కడ భాష్యకారులు అర్థం ఏం చెప్పారంటే, దేవతలకు అంటే దైవీ శక్తి సంపన్నులకు నువ్వు వేదముగా గోచరిస్తున్నావు. అంటే దైవీ శక్తి ఒకటి ఉండాలి. దైవీ శక్తి ఉండాలంటే మన భగవద్గీతలో దేవాసుర సంపద్విభాగ యోగంలో దైవీ గుణములని ఆసురీ గుణములని చెప్తాడు. ఎందుకయ్యా అంత చెప్పావంటే, నీకు మోక్షం కావాలా అందుకు చెప్పానన్నాడు. మోక్షం కావాలంటే దైవీ గుణాలు పెంచుకో, బంధం కావాలంటే ఆసురీ గుణాలు పెంచుకోవడం ఏంటో పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అందుకే దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ యాసురీమత అని చెప్పాడు. కానీ దైవీ గుణములు పెరుగుతున్న కొద్దీ నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు. కనుక దేవగుణములు అంటే దేవుని పొందించగలిగేటటువంటి గుణములు, అలాంటి గుణములను పెంచుకో. అవి కాకుండా అసురు గుణాలు పెంచుకున్నావనుకో, కామక్రోధ రాగద్వేషాలు పెంచుకుంటూ ఉంటే నిబద్ధాయ మళ్ళీ జనన మరణ పరంపరలో పడతావు. ముక్తికి దైవీ గుణాలు పెంచుకోవాలి. కానీ ముక్తినిచ్చే జ్ఞానం ఎవరికి వస్తుంది? దైవీ గుణ సంపన్నులకు మాత్రమే వస్తుంది. కానీ దైవీ గుణ సంపన్నులకు నువ్వు వేదరూపుడవే గోచరిస్తావు. అంటే వేదములనేటువంటి మంత్రములుగా పుస్తకములుగా అని కాదు, జ్ఞానముగా గోచరిస్తావు అని అర్థం ఇక్కడ. అలాగే తేన మహ్యం వేదో భూయాహ అంటే నాకు కూడా నువ్వు వేదరూపుడుగా సాక్షాత్కరించు అని దీని భావం. అంటే అర్థం ఏంటి? నాకు నువ్వు దైవీ సంపదని ప్రసాదించి, అక్కడ భాష్యం చెప్పేటప్పుడు నువ్వు నాకు దైవీ సంపదని ప్రసాదించి వేదరూపుడుగా గోచరించు. అంతేగాని ఒకవైపు దైవీ సంపద కల వాళ్ళకి వేదరూపుడుగా గోచరిస్తావని చెప్పేసి నాకు నువ్వు వేదరూపుడుగా గోచరించు అంటే నీకు దైవీ సంపద ఉందనా అనుకుంటున్నావు అని స్వామి ప్రశ్నిస్తే, అది ముందుగా చెప్పాలి, నాకు నువ్వు దైవీ సంపద నువ్వు ప్రసాదిస్తే కానీ రాదు, నేను ప్రయత్నిస్తాను కానీ నువ్వు ఇవ్వాలి. అలా నువ్వు ముందు నాకు దైవీ సంపద ప్రసాదించి తర్వాత వేదరూపుడిగా గోచరించు అని చెప్పారు. అయితే వేదము బ్రహ్మను తెలియజేస్తుందన్నాం, వేదమే పరమాత్మను మనకు అర్థం చెప్పాం. బ్రహ్మశబ్దం కూడా పరమాత్మకి వాడతారు కదా, బ్రహ్మశబ్దం వేదానికి కూడా వాడతారు.
తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ అన్నప్పుడు వేదము బ్రహ్మదేవుడు ఉభయులు మనల్ని అనుగ్రహించాలని అర్థాన్ని కూడా చెప్పారు ఇక్కడ. కనుక వేదము పరబ్రహ్మ యొక్క మరొక పేరు. అంతేకాదు వేదము అనే పేరు బ్రహ్మమునికి ఎలా చెప్పబడుతుందో బ్రహ్మ అనే శబ్దం కూడా వేదమునికి ఉన్నది. కనుక బ్రహ్మ అంటే వేదం. వేదానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పుకోవాలంటే 3 పూట్లు సరిపోవండి, అన్నీ ఉన్నాయి. వాటికి ఆమ్నాయమని మరొక పేరుంది, కవి అని. అలాగే ప్రతిష్ఠ అనొక పేరుంది వేదానికి. వాటికి వైదికమైన నిరుక్తం చాలా చాలా చెప్తుంది, కానీ ఆ పేర్లు అనుకున్న చాలు. ఇలా చూస్తే వేదమాతకే మనం ఒక సహస్రనామాలు తయారు చేయవచ్చు, అన్నీ ఉన్నాయి. కనుక వేదం అనేది పరమాత్మకు పేరు. పరమాత్మను తెలియజేయునిది మాత్రమే కాదు, పరమాత్మయే వేదం. ఎందుకంటే వాచ్యవాచకరు అత్యంత భేదాభావా అన్నప్పుడు వాచకమైనది వాచ్యమును తెలియజేస్తూ వాచ్యంలో లీనమైపోతుందట. అందుకే వాచ్యవాచకయో అత్యంత భేదాభావ అన్నారు ఇక్కడ. అంటే వాచ్యమునకు వాచకమునకు అంత భేదం లేదు అన్నారు. కొంత భేదం ఉంది అంటే అర్థం వాచకమైన శబ్దము వాచ్యమైన బ్రహ్మము నుంచే వచ్చింది, ఇది తెలుసుకోవాల్సింది. వేదమనే శబ్దరాశి పరమాత్మ నుంచి వచ్చింది, మానవులెవరూ సృజించలేదు. పరమాత్మ నుంచి వచ్చిన వేదం ఏం చేస్తుంది? పరమాత్మను చెప్తూ చెప్తూ పరమాత్మలో లయం అవుతుంది ఇక్కడ. కనుక ప్రణవానికి ఎలా చెప్పారో వేదానికి ఎలా చెప్పాలి. ప్రణవము ఈశ్వర వాచకం, ఈశ్వరుడు వాచ్యుడు. వాచ్యుడైన ఈశ్వరుని చెప్తున్న ప్రణవము క్రమంగా ఆయనలో ఎలాగ లయమవుతూ లయం చేస్తున్నదో వేదం అదే చేస్తుంది. కనుక ప్రణవమే వేదము. ఆ మాటకు వస్తే ప్రణవ శబ్దం ఓంకారానికి వాడటమే కాకుండా వేదం మొత్తానికి వాడచ్చు. ఎందుకంటే ప్రకృష్టముగా తరింపజేసేది ప్రణవము, మనల్ని సంపూర్ణముగా అజ్ఞానం నుంచి దుఃఖం నుంచి దాటించేది ప్రణవం కదా. వేదం చేస్తున్న పని అదే అయినప్పుడు వేదం ప్రణవం కదా. కానీ ప్రణవము, పరమాత్మ, పరబ్రహ్మ, వేదము ఇవన్నీ పర్యాయ పదాలుగానే మనకు వాడబడుతున్నాయి. ఇలాగ ఈ వేదం గురించి చక్కటి మనం ప్రార్థన చేస్తూ, ఏం వేదం లేకపోతే పరమాత్మ దొరకడా అంటే దొరకడు, అందులో సందేహం లేదు. వేదములకు మరొక పేరుంది శబ్దబ్రహ్మ అని. శబ్దబ్రహ్మ అంటే వేదమే శబ్దబ్రహ్మ. అంటే శబ్దరూపమైన బ్రహ్మము, బ్రహ్మరూపమైన శబ్దం కూడా వేదమే. లోకంలో ఎన్నో శబ్దాలు ఉంటూ ఉంటాయి, దూషణలు, పొగడ్తలు లోకంలో వింటూ ఉంటాం. ఇవన్నీ శబ్దములేగా. ఈ శబ్దం అనే బ్రహ్మమేనా? కాదు. అయితే వేదాంత స్థాయిలో బ్రహ్మము అది చెప్పడం కాదు ఇక్కడ. ఈ శబ్దములన్నీ బ్రహ్మమేనా? కాదు కదా. అంటే బ్రహ్మమును తెలియజేసే శబ్దములు కొన్ని ఉంటాయన్నమాట. ఆ శబ్దములు మీరు నేను సృజించలేము, అది ఆయనే తీసుకోవాలి. అంటే సూర్యుడు ఎలా ఉంటాడో చెప్పాలి అంటే సూర్యకాంతే సహాయం. అందుకని సూర్యుడి మీద టార్చ్ లైట్ వేసి ఇదిగో చూడండి అని ఎవడు చెప్పడం. అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి వల్లనే కదా సూర్యుని తెలుసుకోగలుగుతున్నారు. అలాగే పరమాత్మ నుంచి వచ్చే వేద రూపమైన కాంతి వల్లనే పరమాత్మను తెలుసుకోవాలి తప్ప అన్య మార్గము లేదు. దీన్ని బట్టి ఆ కాంతికి సూర్యునికి ఎలా భేదం లేదో పరమాత్మకి వేదమునకు అలా భేదం లేదు. అలా వచ్చినటువంటిది వేదము. అందుకే పరమాత్మ నుంచి వచ్చినది వేదము, పరమాత్మ స్వరూపం వేదం కనుక శబ్దబ్రహ్మని నిష్ణాత పరబ్రహ్మాది గచ్చతి అనే వాక్యం చెప్తున్నాం. ఎవడు శబ్దబ్రహ్మములో నిష్ణాతుడో వాడు పరబ్రహ్మమును పొందుతాడు. అంటే ఎవడు బాగా వేదాలు చదివేస్తాడో వాడు పొందగలడు. నిష్ణాత శబ్దం వేరు. వేదం చదవడం చాలా గొప్ప విషయం, కానీ ఆ వేదములో చెప్పిన జ్ఞానమును నేర్పరితనంతో ఎవడు తెలుసుకుంటున్నాడో, తెలుసుకొనుట అంటే అభ్యాసపూర్వకముగా తెలుసుకుంటున్నాడో వాడు పరమాత్మను పొందుతున్నాడు. కానీ శబ్దబ్రహ్మలో నిష్ణాతుడైతే లభించేదేది? పరబ్రహ్మం లభిస్తుంది. స్పష్టమైంది కదా. అంటే వేదం ఎందుకు వచ్చింది? పరబ్రహ్మను పొందించుటకై వచ్చింది. పరమార్థత అదే దాని లక్ష్యం. ఇది అన్ని మంత్రాలు కేవలం పరమాత్మనే చెప్తున్నాయా అంటే అవును కదా అందు ఉపనిషత్తు. సర్వే వేదా యత్పద మామనంతి అన్నది ఇక్కడ. సర్వవేదములు ఏ పదమును చెప్తున్నాయో ఆ పదమే పరమాత్మ, అందులో సందేహం లేదు. కానీ జీవులకు కావలసిన సర్వోపకారము వేదమే కలిగిస్తున్నది. నీకు ఐహిక ప్రయోజనాలు కావాలి కదా. ఎంత పరమాత్మ గురించి చెప్తే ఎలా ఉంటుందండి? ఇలాగే ముఖాలు పెట్టుకుని ఒక్క కథా కాలక్షేపం లేదు ఉంటుంది. కేవలం పరమాత్మ కావాలనుకునే వాళ్ళు కోట్లలో కూడా ఉండరు. ఒకవేళ ఉంటే పరమాత్మ గురించి ప్రస్తావన చేస్తే చాలు సజల నయనాలతో పులకిత గాత్రాలతో అది వింటూ పరవశించిపోతారు. దాని పేరు భక్తి. అదంత తేలిక కాదండి. భక్తి తేలిక అనుకుంటాం, కానీ భక్తి తేలిక కాదన్న విషయం నారదులు వారు చెప్తారు. భాగవతం చదివితే తెలుస్తుంది. భాగవతం తేలిక అనుకుంటున్నారు కానీ అది కూడా తేలిక కాదని. ఏదో కథలు కాకరకాయలు ఉన్నాయి కనుక అనుకుంటున్నాం, కానీ ఒక్క గజేంద్ర మోక్షం అర్థసహితంగా చెప్తే కూర్చునే శక్తి అంత ముందుకుంటుందండి. అంత ఉంటుంది వాటిలో. అసలు వస్తువు అదే. కానీ భక్తి ఉన్న వాళ్ళు మాత్రం ఆయన గురించి చెప్తుంటే పులకించిపోతూ ఉంటారు. కనుకనే ఆ పరమాత్మ గురించి ప్రస్తావన ఇదంతా చెప్పబడుతున్నది. కానీ లోకంలో జీవుడికి
అవిద్యావాసన వల్ల లేదా పూర్వకర్మల యొక్క వాసనా బలం చేత అనేక రకములైనటువంటి వాంఛలు ఉంటాయి. అయితే ఆ వాంఛల్లో ధర్మబద్ధమైన వాంఛలు ఏవైనా ఉన్నట్లయితే, అలాగే కష్టములు తొలగించుకోవాలని ఏమైనా అనిపిస్తే దానికి ఉపాయాలు మనం వెతుకుతూ ఉంటాం కదా. ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి, ముందు వెళ్ళేది వైద్యుడి దగ్గరికే. వైద్యం పుచ్చుకుంటే మనం రోగం నుంచి బయటపడతాం. అలాగే దరిద్రం బాగా ఉంటే రుణం ఇచ్చేవాడి దగ్గరకో ఇంకో విధంగా ధనం ఇచ్చేవాడి దగ్గరకో వెళుతూ ఉంటాం. వీటిని ఏమంటారు? లౌకిక ఉపాయాలు అంటారు. ఇక్కడ లౌకిక ఉపాయాలు అంటే రోగం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, ఒక కష్టం కలిగితే దాని నుంచి బయటపడడానికి ముందు మనం చూసేది లౌకిక ఉపాయాలు. అలాగే ఒక ఇష్టం కావాలన్నా లౌకిక ఉపాయమే చూస్తాం. కనుక ఇష్టం కలగాలి, కష్టం తొలగాలి. ప్రతివాడు జీవితంలో ఈ 2 లక్ష్యాలుగా ఉంటాడో లేదా ముందు తెలుసుకోవాల్సింది ఎవరైనా సరే. దీనికి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అని మాట అంటారు. దీనికోసం ముందు లౌకిక ఉపాయాలు చూస్తాం. అవి కూడా విఫలమైతే ఏం చేస్తాం? ఏవో మంత్రమో తంత్రమో ఇవన్నీ పట్టుకుంటుంటాం. అందుకే ప్రత్యక్షంగా మనం చూసే లౌకిక ఉపాయాలు ఎక్కడ విఫలమవుతాయో అక్కడ వేదం సఫలమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ఈ ప్రత్యక్షాది ఉపాయాలతో ప్రయత్నిస్తే సాధించలేని దానిని చెప్పాలి అంటే ప్రత్యక్షం కంటే అతీతమైన ఒక శక్తి కావాలి. ప్రత్యక్షముగా ప్రతివాడు వాగింద్రియంతో మాట్లాడే మాటలు, నేత్రములతో చూసే ప్రపంచం, దీనికి సంబంధించిన లౌకిక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయములు, అవి విద్యల పేర్లతో అవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా విద్యలే, మనకి ఉపకరిస్తున్నాయి. ఒక వైద్యశాస్త్రం కావచ్చు, ఒక సంగీత శాస్త్రం కావచ్చు, ఇవి మనకు ఉపకరిస్తున్నాయి. అవి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారానికి పనికొస్తున్నాయి. కానీ ఇవన్నీ లౌకికోపాయాలు అవుతున్నాయి. ఇవి కూడా సాధించలేనది ఇంకోటి సాధించగలగాలి. అలాంటి శబ్దం కావాలంటే ఈ లౌకిక శబ్దములు చాలవు. ఆ శబ్దము దివ్య శబ్దం అవుతుంది. ఆ దివ్య శబ్దం అంటే భగవద్రూప శబ్దము. కానీ భగవంతుడి నుంచి శబ్దం వచ్చింది అనే కంటే భగవంతుడే శబ్దమై వచ్చాడు అని చెప్పుకుంటే భగవంతుడు ధరించిన శబ్దరూపం పేరే వేదము అని చెప్పబడుతున్నది. అందుకే బ్రహ్మదేవుడికి భగవానుడు వేదములు ఇచ్చాడు. యో బ్రహ్మాండం విదదాతి పూర్వం అని చెప్తే వేదములు ఇచ్చాడు, వేదములు మంచి పుస్తకం అంతా ప్రింట్ చేసి ఇచ్చాడని అర్థం. లేకపోతే రా కూర్చోనికి వేదం నేర్పుతాన్ని మంత్రం నేర్పాడా బ్రహ్మదేవుడికి? ఏమిటి అర్థం? బుద్ధికి వేద జ్ఞానాన్ని ప్రకాశింపజేసాడని అర్థం. ఇక్కడ ఆ శబ్దరాశిని బ్రహ్మకు ప్రకాశింపజేసేట. అందుకే ఈ మాట చెప్తూ ప్రత్యక్షేనానుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని ప్రసిద్ధి చెందినది. పండితులందరికీ తెలిసిన శ్లోకం ఇది. సామాన్యులకు దీన్ని ప్రస్తావన చేస్తే అర్థం చెప్తున్నాం ఏంటంటే ప్రత్యక్షంగా అనుమానంగా తెలుసుకోలేని ఉపాయం ఏదైతే ఉందో ఆ ఉపాయం దేనివల్ల తెలుసుకోగలుగుతామో దాని పేరు వేదం అని అర్థం. ఇక్కడ ప్రత్యక్ష అనుమానములను 2 ఉంటాయి. అంటే నిప్పు వేడిగా ఉండును, దీనికి శాస్త్రం కావాలా? ప్రతివాడికి తెలిసినదే ప్రత్యక్షం. అనుమానం అంటే ఇదివరకు అనుభవంలో ఉన్నది తీసుకుని అనుభవం లేని దాన్ని ఊహించుకోవచ్చు. ఒక పొగ మనం చూసేమో అంటే అక్కడ నిప్పు ఉంది అని ఊహిస్తాం. ఇది అనుమాన ప్రమాణం. నిప్పు చూడకపోయినా పొగబట్టి నిప్పుని ఊహిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు నిప్పు నుంచి పొగ రావడం చూసేవి కనుక. ఇది అనుమాన ప్రమాణం. లోకంలో భౌతిక విషయములన్నీ కూడా ప్రత్యక్ష అనుమానములు 2 వల్ల వెళ్తాయండి. బాధాకరమైన అంశం ఏంటంటే ఆ 2టికి దొరికేదే జ్ఞానం అనే ఒక అజ్ఞానం కలియుగంలో ముద్ర అయి ఉంటుంది. ప్రత్యక్ష అనుమానములతో దొరికేది మాత్రమే జ్ఞానము. మిగిలిందంతా కూడా ప్రూవ్ చేయలేవు కనుక అజ్ఞానం అనే ఒక భయంకరమైన అజ్ఞానం ముద్రించుకున్న యుగం కలియుగం. అందుకు ప్రధానికి వాడికి ప్రత్యక్ష ప్రమాణం కావాలి. ఎలాగైతే అన్నీ ప్రత్యక్షంగా ఎలా దొరుకుతాయి? దొరకవే. ఎందుకంటే మనం అనుకుంటున్న మనస్సు అనేదే ప్రత్యక్షంగా ఇంద్రియాలకు దొరకదు. ఇంద్రియాల కంటే కొంచెం అతీతమే మనస్సు. కానీ మనస్సు ఇంద్రియాల్లా కనబట్టలేదు కనుక మనస్సు లేదని ఎవడు అనడు. అలాంటప్పుడు ఇంద్రియాల్లా కనబడకపోయినా మనస్సును అంగీకరిస్తున్నాం, ఏదో అనుభవంలోకి ఉంది కనుక. ఈ మనస్సు కంటే బుద్ధి కంటే కూడా సూక్ష్మమైనది ఉంటుంది. అలాంటి పరమాత్మ నుంచి వచ్చిన శబ్దరాశి ఉంటుందిట. అలా వస్తాయండి అంటే వస్తాయి. పరమాత్మ యొక్క శబ్దాన్ని చూడాలి అంటే దానికి తగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే చూడగలరు అంటే అనుభవానికి తెచ్చుకోగలరు. అందుకే వేదమంత్రముల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. వేదమంత్రమును చూసిన వాళ్ళని ఋషులు అంటారు. ఋషయో మంత్రద్రష్టారహ అని నిర్వచనం ఉంది. మంత్రాన్ని దర్శించేవారు ఋషులు. కనుక వేదమంత్రములు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఋషుల వల్ల వచ్చాయి అని చెప్పారు ఇక్కడ. ఋషుల వల్ల. మీరు ఒక్కసారి రామాయణ భారతం దగ్గర పెట్టుకుని ఎందరు ఋషుల పేర్లు ఉన్నాయో వెతకండి. కోకొల్ల ఋషులు కనబడతారు.
అంతా ఆలోచిస్తే అసలు మన సంస్కృతం అంతా ఋషులదేనా మొత్తం అనిపిస్తుంది. 100కు 100 పాళ్ళు అదే అని తేలుతుంది. ఇక్కడ ఋషులే మొత్తం. ఋషులు చెప్పిన మాట ఎవడైనా వింటాడు. ఆఖరికి అవతార పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి కూడా ఋషులు ఎలా చెప్తే అలా నడుస్తానన్నాడు. అవునా లేదా? ఎందుకయ్యా రాముడి యొక్క అయ్యనం అంత గొప్పదయ్యింది? రాముడు నడిచిన త్రోవ ఎంత గొప్పది ఎందుకయ్యింది అంటే రాముడు ఋషులు చెప్పిన తోవలో నడిచాడు గనక అన్నారు. ఇక్కడ ఒకటే మాట ఇక్కడ. కనుక రామస్య అయనం, రాముడు అయనం ఏంటి? ఋషులు ఏ మార్గం చూపించారో అదే. వాల్మీకి మొదటి నుంచి అది చెప్తున్నాను. ఏ శపంథా మయోద్దిష్ట, ఇదిగో ఈ మార్గం నీకు చూపిస్తున్నాను. ఈ మార్గం ఏంటంటే ఇది వరకు ఋషులు వెళ్ళిన మార్గము అని అంటాడు విశ్వామిత్రుడు, స్పష్టంగా అంటాడు. అందుకే రాముడు ఎవరి వెంట నడిచాడు? మొట్టమొదట విశ్వామిత్రుడి వెంట. 42 రోజులు రామాయణం విన్నాక ఇంకా సమాధానం చెప్పలేదంటే వీళ్ళకి 60 రోజులు చెప్పినా ఒకటే తేలుతుంది అనమాట. ఇక్కడ మొత్తానికి విశ్వామిత్రుడు వారు ఏం చెప్పారు? ఈ మార్గం నేను చూపిస్తున్నాను, నడువు అన్నాడు. మొదట ఏమిటి? తాను నడుస్తుంటే వెంట నడిపించాడు. రాముడు ఎవరి వెంట నడిచాడు? విశ్వామిత్రుడు ఏ అడుగుల్లో వెళ్ళాడు ఆ అడుగుల్లో ఆధారంలోనే వెళ్ళాడు. తర్వాత నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, మళ్ళీ వచ్చిన పని అయ్యింది కదా అంటే ఇదిగో ఇప్పుడు ఈ దారి చూపిస్తున్నాను, ఈ దారి గుండా వెళ్ళు అని చెప్పాడు ఆయన. అక్కడ ఏ దారిది? ఇది వరకు ఋషులు వెళ్ళిన త్రోవ అన్నాడు. మళ్ళీ ఆ మాట ఎందుకు రాలి అంటే భగవానుడు కూడా ఋషులు నడిపిన త్రోవలని నడిచేట. అంటే ఋషులు ఒక ఏర్పాటు చేస్తే ఈయన నడిచాడా అంటే భగవానుడు ఏర్పాటు చేసిన త్రోవ తెలిసి ఋషులు అందులో నడిచేరు గనక భగవానుడు అవతరించినా అందులో నడవమని చెప్పాడు ఇక్కడ. అందుకే పరమాత్మ అయినా అవతరిస్తే ఋషుల దారిలో వెళితేనే మనకు పూజ్యుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ అవతార పురుషుడైన వాడు కూడా అందుకు నడిచాడు. అందుకే రాముడితో కృష్ణుడితో హిందూ మతం మొదలవలేదు. అందుకే ఎవడో వచ్చి రాముడినో కృష్ణుడినో ఇది అన్నంత మాత్రం హిందూ మతం ఏమీ నశించిపోదు. కానీ ఆ రామనింద కృష్ణనింద చేసిన వాళ్ళు మాత్రం నశిస్తారు, అది వేరే విషయం. ఆ కృష్ణుడైనా రాముడైనా మనకు ఎందుకు పూజ్యులు అయ్యారంటే ఆ వేదాన్ని గౌరవించి ఈ మార్గంలో వెళ్ళని చెప్పారు గనక వాళ్ళిద్దరూ మనకు పూజ్యులయ్యారు. అయితే రాముడు కృష్ణుడు కూడా 2 విధాలుగా ఆ మార్గాల్ని మనకు చూపించారు, నడిచి నడిపించి. వారు ఋషి మార్గంలో వెళ్ళారు, వెళితే ఇలా బాగుంటావు సుమా అని చెప్పారు. రెండవది ఇలా వెళ్ళని మాటలతోనూ బోధించారు. కృష్ణుడు ఎన్ని మాటలతో బోధించాడు, ఆయన మాటలన్నీ గీతలవుతాయి. ఒక అర్జునుడి ముందు చెప్పినది అనుకుంటాం. మన ఓపిక ఉండాలండి. రామాయణ భారత భాగవతాలు 2 చదివితే కృష్ణుడు ఎక్కడెక్కడ మాట్లాడాలో ఒక దగ్గరికి తీస్తే భగవానుడు మాటలన్నీ భగవద్గీతలే అని మనకు అర్థమవుతాయి. అవన్నీ ప్రమాణాలు మీరు మూలం వెతికితే అవన్నీ వేదాల్లో ఉన్న వాక్యాలే. అంతేగాని అప్పుడెప్పుడో వేదాల్లో చెప్పని పాతవైపోయాయి, ఇప్పుడు నేను అవతరించి చాలా కొత్త మాటలు చెప్తాను అనలేదు ఆయన. ఆయనైనా పాత మాటలే చెప్తాడు. పాత మాటలు చెప్పడమే కాదు, అర్జునుడితో ఏం చెప్తారంటే నేనేం చెప్తా చెయ్యం, కానీ నేను శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నానని తెలుసుకున్నాడు ఆయన. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని గట్టిగా చెప్పాడు. ఇంకో మాట అంటాడు, శాస్త్ర ప్రమాణంగా ఎవడు జీవిస్తాడో వాడు అన్ని విధాలా బాగుంటాడు. కానీ శాస్త్రాన్ని అతిక్రమిస్తే యచ్చాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం నపరాంగతి. శాస్త్ర విధిని అతిక్రమించిన వాడికి ఇహము పరము కనబడదు. అయితే మానవుడు ముందు పక్వత లేని బుద్ధితో కనిపించేదే సత్యం అనుకుంటాడు గనక వాడికి శాస్త్రము చెప్పేటువంటి పరమరహస్యాలు అర్థం కాక ఈ భౌతిక ఇంద్రియాలకు ఏది కనబడుతుందో అదే సత్యం అనే వాదనతో వాటి యొక్క సత్యత్వాన్ని శంకిస్తాడు. అది చెప్పింది ఎలా జరుగుతుందండి అంటాడు వీడు. అంటే వీడు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకునే భ్రాంతి చేత జరుగుతుంది. అదే ఇందాకన్నాం, ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు దొరికేదే సత్యము అని రుజువు చేసే భౌతిక విజ్ఞానం ఉందే దాని పేరే భౌతిక శాస్త్రము. భౌతిక శాస్త్రమైంది అభౌతికమైన సత్యాన్ని ఎక్కడ చెప్పగలదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే అభౌతికమైనటువంటి అంటే భౌతిక అతీతము. వేదం అనేది భౌతికానికి అతీతం, బియాండ్ ద మెటీరియల్ నాలెడ్జ్, అది చెప్పచ్చు ఇక్కడ. భౌతికానికి అతీతమైనది వేదం, భౌతికమైనది సైన్స్. అంటే ఏది తక్కువలో ఉంది ఏది ఎక్కువలో ఉంది ఇప్పుడు చెప్పండి. భౌతికానికి అతీతమైనది వేదం అయితే భౌతికానికి లొంగిపోయి ఉండేది ఈ విజ్ఞానం. అంటే దీని స్థాయి కిందది. ఈ కింద స్థాయిలో ఉన్నది ఒప్పుకుంటే కానీ వేదాన్ని ఒప్పుకోను అంటే ఎంత అజ్ఞానం అండి. కనుక వేదం ఒప్పుకుంటే సైన్స్ మనం ఒప్పుకోవచ్చు, కానీ సైన్స్ ఒప్పుకుంది కనుక వేదాన్ని ఒప్పుకుందాం అంటే తప్పది ఇక్కడ. ఎందుకంటే సైన్స్ ఇవాళ ఒకటి చెప్తుంది, 3 రోజుల తర్వాత మరో సైంటిస్ట్ వచ్చి మొన్న చెప్పింది తప్పంటాడు. ఇవాళ మీరు దీని ప్రకారం వేదం కరెక్ట్ అయిపోతే మళ్ళీ 3 రోజుల తర్వాత వాడు చెప్పిన ప్రకారం మళ్ళీ వేదం కూడా తప్పు కావాలి.
కనుక సైన్స్ పొరబడచ్చు కానీ వేదం పొరబడదు. ఎందుకంటే సత్యస్వరూపుడైన పరమాత్మ నుంచి వచ్చింది గనక. అయితే మరి అర్థం కాదండి అంటే నయం, అర్థం కాదన్నావు, అర్థం లేదనలేదు. అది సంతోషం. ఇక్కడ అర్థం కానివన్నీ అర్థం లేనివంటే చాలా తప్పు కదా. నీకు అర్థం కాదు. అర్థం కావాలంటే కొంత నువ్వు పరిశ్రమ చేయాలి. అరే ఒక లెక్క అర్థం కావడానికి ఎన్ని క్లాసులు చదివి వచ్చేవో. మ్యాథమెటిక్స్లో డిగ్రీ చదవడానికి ఎప్పటి నుంచి లెక్కలు చదివేవండి, అవునా లేదా? పోనా డిగ్రీ ఏదేం పరిపూర్ణమా? అది పొందిన తర్వాత వాళ్ళు పిహెచ్డీలు చేయాలి, రీసెర్చ్ చేయాలి, అప్పుడు కొంత చెప్తాట. అది కూడా అరే లౌకికమైన ఒక విద్యకే పారం తెలుసుకోలేకపోతున్నావే, వేదం గురించి ఏం తెలుసుకోగలం? మరి అలాంటి వేద శబ్దములు ఎవరికి వినబడ్డాయి, ఎలా వినబడ్డాయి, దాని ప్రయోజనం ఏమిటి అంటే, ఈ ప్రయోజనం ఇందాక చెప్తున్నాం, ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో తెలుసుకోవలసిన ఉపాయాలు ఎక్కడ విఫలమవుతాయో అక్కడ వేదం వచ్చి సఫలం చేస్తుంది. అంటే ప్రత్యక్ష అనుమానములతో తెలియలేని ఉపాయము దేని ద్వారా తెలుసుకుంటున్నామో అది ఇందాక చెప్పండి వేదయతి. ఏది తెలియజేస్తున్నదో దేని ద్వారా తెలుసుకుంటున్నామో దానికి వేదం అని పేరు. కనుక వేద జ్ఞానం అంటే ఇప్పుడు మనకు అర్థమైంది శబ్ద బ్రహ్మం అంటే ఏమిటో. విద్యంతే జ్ఞాయంతే లభ్యంతే వా ఏభి ధర్మాది పురుషార్థా ఇది వేద. ఇది వేద శబ్దానికి అర్థం. విద్యంతే ఇది, విద్యంతే అనే మాటకి జ్ఞాయంతే లభ్యంతే అంటే దేని ద్వారా ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములు తెలియబడతాయో పొందబడతాయో, మళ్ళీ అది కూడా జ్ఞాయంతే లభ్యంతే. ఊరికనే తెలియజేయడం అంటే లడ్డు గురించి రాసిన పుస్తకం చదివినంత మాత్రం లడ్డు రాదు. శనగపిండి ఇంత కలుపుము, పంచదార ఇంత కలుపుము అంటే లడ్డు తయారవుతుందా? లేదు. కనుకనే అది కేవలం జ్ఞాయంత అయ్యింది, లభ్యంతే కాలేదు. కానీ వేదం అలా కాదుట. చతుర్విధ పురుషార్థాలని తెలియజేస్తుంది, చతుర్విధ పురుషార్థాలు వచ్చేటట్టు చేస్తుంది కనుక దాని పేరు వేదము అన్నారు. లభింపజేస్తుంది వేదము. అందుకే జ్ఞాయంతే లభ్యంతేవా అని పురుషార్థములు ఇచ్చేది. పురుషార్థములు అంటే ఏమిటి? మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్ష. ఒకరోజు మీకు టైం ఇచ్చినా ఈ 4 తప్ప 5వది ఏదైనా మీకు కావాలేమో చెప్పండి. ఒక జీవుడికి ఏం కావాలి అనే దాన్ని 4గా వర్గీకరణ చేసి మీరు ఏది ఉన్నా దీంట్లోనే ఉంటుంది. నాకు ఈ 4 కాదండి, నాకేదో ఇల్లు వస్తే బాగుండు అన్నాడు. ఇల్లు అర్థంలో ఒక భాగం. నువ్వు కోరినవన్నీ అర్థం కామా అనే వాటిలో ఉంటాయి. ఇక్కడ దాని ముందు ధర్మం ఉంది కానీ నువ్వు కోరుకో, కానీ అది కూడా కావాల్సింది జీవుడికి. కనుక ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 కోరేవాడు ఉత్తమ జీవుడు. ఇందులో 3 సంగతి నాకు తెలియదు కానీ ఆ 4 ఏదేదో అది ముందు పొందేస్తే అయిపోయింది కదా అనుకుని దాని మీద దృష్టి పెట్టుకున్నవాడు మహా ఉత్తమ జీవుడు వాడు. ఇక్కడ అది కావలసింది. కనుక అన్నీ ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి వేదము, అన్నీ తెలియజేయగలిగేది వేదము. కనుకనే ఆ వేదము చతుర్విధ పురుషార్థాలని జీవులకు ఇస్తున్నదంటే జీవుడికి కావలసినవే 4. సామాన్యులకు అర్థకామాలు కావాలి, కొంచెం ఉన్నత శ్రేణికి చెంది ముక్తి కావాలనుకునే వాడికి 4వ పురుషార్థం ఉంది. ఈ సామాన్యుడికి ఆ ఉత్తమ సాధకుడికి కూడా కావలసిన ఇవ్వగలిగినప్పుడు అన్నీ ఇవ్వగలిగిన వేదం ఉంటే ఇంకేదో ఉందనుకోవడం అజ్ఞానం కాదా, వివేకం కాదా? కనుక వేదం యొక్క ప్రయోజనం ఇప్పుడు తెలుసుకున్నాం. పురుషార్థములు ఇప్పించేది, అది ఇవ్వగలిగే శక్తి ఈశ్వరుడికి తప్ప మరొకట్లేదు. కానీ ఈశ్వరుడే వేదరూపడి మనకు వచ్చాడు. ఈ మాటని వేదం మాత్రమే కాకుండా సర్వశాస్త్రములు చెప్తున్నాయి. వేద ప్రణిహితో ధర్మ హ్యధర్మస్తద్విపర్యయ అని మహాభారతంలోని వాక్యం. ధర్మము అధర్మం అంటే ఏమిటి నిర్వచనం చెప్పుకోవాలి కదండి. దాని పెద్ద చేటభారతం విప్పక్కర్లేదుట. విప్పితే చేటభారతం విప్పినదే కనబడుతుంది. అందులో ఒకటే చెప్పాడు, వేద ప్రణిహితో ధర్మ. ధర్మం అంటే ఒకటే డెఫినిషన్, వేదము చెప్పినది ధర్మము. నియంతట్టు నిర్ణయించుకోకు. ఇది ధర్మం కాదండి అంటుంటా లోకంలో. ఇది ధర్మం కాదని దేని బేసిస్ మీద చెప్పు. వేదం ఏది చెప్పిందో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇది ధర్మం కాదండి అనాలి. కనుక వేద ప్రణిహితో ధర్మ ఒక మాట చెప్పాడు. అధర్మం అంటే విపర్యయ, దానికి వ్యతిరేకమే అధర్మం అన్నాడు. ఒకటే మాట. అందుకు తర్వాత వాక్యం చెప్తున్నాడు, అద్భుతమైన వాక్యం. వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమ. వేదమే నారాయణుడు. నారాయణుడు ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు చెప్పండి. ఆలోచించి చెప్తారు. రేపు ఎన్ని ప్రవచనాలు విన్నవాళ్ళు కూడా అలా ప్రశ్నార్థక ముఖాలు వేశారంటే ఎంత శ్రద్ధాళువులో అర్థమైపోతుంది. నారాయణుడు ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, అక్కడ పుట్టాడు.
ఆయనకి పుట్టుకేమిటయ్యా అజహ, అజోపసన్ అవ్యయాత్మ. అటువంటి ఆయన అంటే నారాయణుడు ఎంత స్వయంభువో వేదము కూడా అలాగే స్వయంభూ అనే మాట అని చెప్పారు ఇక్కడ. అని స్వయంభూరితి శుశ్రుమ, వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమ స్పష్టంగా చెప్పాడు. కనుక వేదమునకు నారాయణుడుకు భేదం లేదు. కనుకనే మీరు విష్ణు సహస్రనామాల్లో వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి అంటున్నాం. వేదం ఆయనే, వేదము తెలుసుకున్నవాడు ఆయనే. ఆయన మించిన వేదం తెలుసుకున్నవాడు ఎవడున్నాడు? వేదముల్లో ఎన్ని పట్టాలు పొందినవాడైనా నిజంగా వేద పండితుడైతే మాత్రం నాకు వేదం ఏమీ తెలియదని అంటాడండి. ఇక్కడ వేదం పూర్ణంగా తెలిసినది పరమాత్మకి మాత్రమే అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన స్వరూపం అది, ఇంకెవ్వరికీ తెలియదు. మరి వేదం పండితుడు అంటున్నామంటే వేదం చదువుకుని చెప్తున్నాడు నిజమే, కానీ వేదం సంపూర్ణం ఎంత? అనంతావై వేదా, అనంత వేదస్వరూపుడు భగవానుడు మాత్రమే. అది దానిలో ఉన్నటువంటి విషయం. కనుకనే వేదం ముఖ్యం. కనుక వేదంలో చెప్పిన ధర్మం ఏది చెప్పిందో దాన్నే మనం స్వీకరించాలని చెప్తూ ఋషులు మన కోసం రచించినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది వేదస్వరూపం అని ప్రతిపాదన చేసి ఒప్పించారు. అది తెలుసుకోవాల్సింది. ఉదాహరణకి రామాయణం మన శిరస్సును పెట్టుకుంటున్నాం, భాగవతం స్వీకరిస్తున్నాం, భారతం పట్టుకుంటున్నాం. ఇవన్నీ గొప్పవనే కదా మనం చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, ఫలితాలు పొందుతున్నాం. అవేమి చెప్పాయి ఒక్కసారి చూద్దాం. ఆ రామాయణం ఉంటుంది, ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం ఎప్పటేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఏం చెప్పిందో జాగ్రత్తగా విన్నారా? నేను తేట తెలుగులోనే చెప్తున్నాను అనుకుంటున్నా. ఇది అత్యంత పవిత్రమైనది, పాపాన్ని పోగొడుతున్నది, ఇది వేదస్వరూపమైనటువంటిది. ఇలా ఒకతోడు చెప్పడమే కాకుండా రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్భుత అని మళ్ళీ చివరిలో చెప్తాడు. అంటే మళ్ళీ మధ్యలో మనం మర్చిపోతామని అప్పుడప్పుడు ఇది వేదమే వేదమే అని గుర్తు చేస్తున్నాడు చూడండి. ఇలా అనుకుని పోని భారతం వైపు వెళితే భారత వ్యపదేశేన యామ్నాయార్థశ్చ దర్శిత అన్నారు ఇక్కడ. భారతం అనే నెపంతో వేదం యొక్క అర్థమే చెప్పబడింది అన్నాడు. అంటే భారతం నెపం, రామాయణం ఒక నెపం. నెపం అంటే నీకు మంత్రము మంత్రార్థము అనేది తెలుసుకొనలేవు, అది వాటి ద్వారా తెలుసుకోవలసిన స్థితి అందరికీ ఉండదు. కనుకనే ఆ వేదములో ఉన్న అర్థం అందరికీ తెలియజేయడం కోసమని భారతం అనే నెపంతో వేదమే చెప్పబడింది అని వ్యాసుడే చెప్పాడు భారతకర్త. కనుకనే భారత వ్యపదేశేన భారతం అనే మిషతో ఆమ్నాయార్థశ్చ దర్శిత. ఆమ్నాయం అంటే వేదం, వేదార్థమే దర్శింపబడింది అన్నాడు. పోనీ రామాయణ భారతాలు రెండు అయిపోయాయి వేదస్వరూపం. అందుకేగా మనం పంచమ వేదం అంటున్నాం. ఇతిహాస పురాణములు కలిపి పంచమ వేదం అనే పేరు చాందోగ్యంలో కనబడుతుంది. చాందోగ్యోపనిషత్తులో ఇతిహాస పురాణములు కలిపి పంచమ వేదం అని పేరుట. అంటే చతుర్వేదములు తెలుసు, ఋగ్యజుస్సామ అథర్వలు అయిపోయాయి. పంచమ వేదం అంటే భారతానికని మనం అంటాం వ్యవహారంలో, కానీ ఇతిహాస పురాణములు అంటే కలిపే పంచమ వేదం అని పేరు. అందులో ఏది చెప్పినా వేదమే చెప్తుంది ఇక్కడ. ఇక ఆ తర్వాత కొంచెం భాగవతానికి వద్దాం. భాగవతం ఏం చెప్తుంది? ఇదం భాగవతన్నామ పురాణం బ్రహ్మ సంహితం అంది ఇక్కడ. ఇది బ్రహ్మ అన్న వేదమన్న ఒకటే చెప్పుకున్నాం కనుక బ్రహ్మ సంహితం. ఇది చెప్పడమే కాకుండా నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అన్నారు ఇక్కడ. వేదమనే కల్పవృక్షపు కొమ్మల నుంచి రాలిపడిన పండయ్య, మంచి తీయని పండు, పైగా ఇది చిలక్కొట్టిన పండు అన్నాడు ఇక్కడ. చిలక్కొట్టిన పండు తీయగా ఉంటుంది కాదు, తీయని పండునే చిలక కొడుతుంది అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే ఆ చిలక కొట్టిన పండు అదృష్టవశాత్తు రాలి మన చేతికి అందింది. రాలి మన చేతికి అందంటే అర్థం ఏంటంటే కొమ్మల దాకా చెయ్యి చాచలేని నీ కోసం రాలి పడింది. అంటే అందనటువంటి వేదార్థం భాగవత రూపంలో నీకు లభించింది అని ఎంత రమ్యంగా చెప్పాడు సుఖయోగేంద్రుడు. అంటే ఇప్పుడు మనకి రామాయణ భారత భాగవతాలిక గౌరవం ఎందువల్ల లభించింది ఇది తెలుసుకోవాలి. అవి వేదస్వరూపం కనుకనే, వేదములో ఉన్నవి చెప్పాయి కనుకనే. ఇప్పుడు మీకే తెలిసిపోయి ఉంటుంది వేదం మనల్ని రక్షిస్తోంది అని. ఎందుకంటే ఆ రామాయణం, ఆ భారతం, ఆ భాగవతం, ఆ పురాణాలు పట్టుకునే కదా మనం భగవంతుడిని ఆరాధిస్తూ అందులో చెప్పిన ధర్మాలు పాటిస్తే బాగుపడతామని చేస్తున్నాము. అంటే వేదంలో చెప్పినవే అవి చెప్పేయి, అవి పాటిస్తూ మనం బాగుపడుతున్నామంటే మనల్ని బాగు చేసే శక్తి దేనికున్నట్టు లెక్క ఇప్పుడు వేదానికి ఉన్నది. కనుకని జగద్రక్షకుడైన జగన్నాథుడు ఎటువంటి వాడో వేదము కూడా అంతే. రెండిటికి అభేద భావాన్ని చూసాం. కనుక జగద్రక్షకుడైన జగన్నాథుడే జగద్రక్షణ కోసం వేదాలని అనుసరించి ఇచ్చాడు. ఆ వేదములు మనకి
పురాణ ఇతిహాస రూపములతో అనుగ్రహింపబడుతున్నాయి. అందుకే వ్యాస భగవానుడు విష్ణు వృక్ష వర్ణన చేశాడు. చాలా అద్భుతమైనటువంటి వర్ణన. విష్ణు వృక్ష వర్ణన ఎంత చక్కగా చేస్తున్నాడంటే, ధర్మదృఢబద్ధములో నిగమస్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఎప్పుడు ఈ శ్లోకం చదువుకున్న మనసు చాలా సంతృప్తిగా నిండిపోతుంది. విష్ణు ఒక చెట్టు, ఎందుకంటే చెట్టుతో పోల్చుతూ వర్ణించారు. మనకు శాస్త్రాల్లో చాలా చాలా కనబడుతుంటుంది. ఒక చెట్టు నీడలోకి వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది, ఆ చెట్టు పండు ఎంత హాయినిస్తుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. చెట్టు ఉపయోగాలు ఉపన్యాసం చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఒక చెట్టు ఎలా ఉంటుందో భగవంతుడు చెట్టు కట్టినట్టున్నాడు ఆయన అనుగ్రహిస్తూ. ఆ చెట్టు ఎలా ఉందంటే అది నారాయణ వృక్షం. నారాయణ వృక్షానికి కూడా మూలం, కాండం, కొమ్మ, రెమ్మ, పువ్వులు, పళ్ళు ఉన్నాయట. ఏమిటయ్యా? మధుసూదన పాదపము అంటే మధుసూదనుడనే చెట్టుకి మూలం ఏమిటంటే ధర్మ దృఢబద్ధమూల. గొప్ప శబ్దం వేశారండి వ్యాసుడు తప్ప ఎవరు చెప్పగలరుగా. ధర్మం అనే దృఢమైన మూలం ఉంది అక్కడ. అసలు మూలం ధర్మం. నిగమస్కంద, దాని నుంచి ఒక కాండంలా వచ్చింది వేదం. కాండం బోధ అంటారు కదా, అది ప్రధానం కాండం. నిగమస్కంద, దానికి పురాణ శాఖాఢ్య అన్నారు. పురాణములు కొమ్మలుగా ఉన్నాయి, వాటికి పువ్వులు వచ్చాయి. క్రతుకుసుమ, మొత్తం క్రతువులు అంటే వేదము చెప్పిన సత్కర్మలు సదాలోచనలు రెండూ కూడా. ఆలోచన ఆచరణ రూపంలో వచ్చినప్పుడు కదా క్రతువు అవుతుంది ఇక్కడ. కనుక క్రతువులన్నీ పుష్పాలుగా ఉన్నాయట. ఇంత బాగుంది కదా ఆ వర్ణన చూడండి. కానీ వేదము పురాణములనే శాఖలు, వాటికి క్రతువులని కుసుమాలు వచ్చాయి. ఫలం, ఇక్కడ ఫలాలు అనకుండా ఫలము అన్నాడు ఇక్కడ. ఈ మాట చెప్పడంలో ఏంటంటే ఒక జగటికి అన్ని పళ్ళు ఒకే రసం. అందుకే ఫలప్రాప్తి అంటే ఫలముల ప్రాప్తి అని కదా, ఫలప్రాప్తి. ఏమిటా ఫలం అంటే ఒకటే ఫలం, ఎందుకంటే 1,00,000 మోక్షాలు ఉండవు, ఒక మోక్షమే. కనుక మోక్షఫలో అన్నాడు ఇక్కడ. కర్తుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. కనుక విష్ణువు అనే చెట్టు వర్ధిల్లుచున్నది. జయత్తు అనలేదండి, జయతి అన్నాడు. చాలా తెలుసుకోవాల్సింది. జయ్యుతూ అంటే వర్ధిల్లుగాక, నువ్వెవడు చెప్పడానికి కదా, వర్ధిల్లుతూనే ఉంటుంది ఇక్కడ. కనుక జయతి, అదే వర్ధిల్లుతోంది, అది నువ్వు వర్ధిల్లేలా చేస్తుంది. ఈ ఒక్క మాటలో వేద పురాణములు చెప్పే సదాలోచనలు సత్కర్మలు మనకు మోక్షం అనే ఫలాన్ని ఇస్తాయి. ఆ పురాణములు వేదము నుంచి విడిగా లేవు. ఈ వేదము పురాణము కూడా ఏ ధర్మ మూలంతో అనుబంధం పడి ఉన్నాయో ఆ ధర్మమే నారాయణుడు. ధర్మస్య ప్రభురుచ్యత అని చెప్తున్నది అదే విషయం. ఇంత రమ్యంగా వేద స్వరూప దర్శనం మనం ఇంతవరకు చేసుకున్నాం. సంపూర్ణంగా కాకపోయినా సంపూర్ణంగా చెప్పుకున్నాం. ఎందుకంటే సంపూర్ణుడైన భగవంతుడే వేదం అని చెప్పుకోవడం సంపూర్ణంగా చెప్పినట్లే కదా. ఈ విధంగా వేదం యొక్క ప్రస్తావన చేస్తూ ఇలాంటి వేదం అనే శబ్దరాశి ఎలా వచ్చింది? మీరే చెప్పారుగా భగవంతుడి శబ్దంగా వచ్చారంటే చెప్తే నమ్మేయడమే. వేదానికి మరొక పేరు ఉందండి, శృతి. వేదం పేర్ల బట్టి వేదానికి అర్థం చెప్పుకుందాం. అయితే ఇక్కడ వేదం ఎందుకు రక్షించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అనేది ప్రధాన ప్రవచనాంశం అయినప్పటికీ కూడాను ఇక్కడ వేదం పురుషార్థాలు ఇస్తున్నది అని చెప్తున్నాం కనుక దాన్ని మనం రక్షించుకోవడం ఎలాగంటే అధ్యయన అభ్యాసాదుల వల్ల అని కూడా ప్రస్తావన చేసుకున్నాం. దాని పట్ల ముందు అది భగవద్భావం కలిగి ఉండాలి. అందుకే ఇది శృతి అని పేరు. శృతి అంటే శ్రవణం ద్వారా వచ్చిన విద్య, అంతే కదా. దానికి చాలా స్పష్టంగా ఉందని నిర్వచనం చెప్తారు. వేదమునికి కాల నిర్ణయం ఎందుకు చేయలేరు అంటే పరమాచార్య వారు గొప్ప మాట చెప్పారు. ఏదైనా ఒక భాషకి కాల నిర్ణయం చేయాలంటే అవి శాసనాల్లో వాటిలో చెక్కుంటే వెతుకుతారు మీరు. కాగితాల్లోనూ రాగి రేకుల మీద, బంగారు రేకుల మీద, రాళ్ల మీద. అసలు వేదం రాతపూర్వకంగా రాలేదు కానీ నువ్వు ఎలా చెప్పగలవు అది చెప్పలేవు అన్నాడు. కనుక దానితో అది చెప్పలేవు మొదట. పోనీ మిగిలిన భాషా శాస్త్రాల్లాగా చెప్పగలవా అంటే మిగిలిన భాషా శాస్త్రాలు యొక్క తొలి దశలో భాష, తర్వాత దశలో భాష అని 2 దశలు ఉంటాయి. తొలి దశలో అంటే ఒక భాష పుట్టేటప్పుడు మొదటి దశలో ఒకలా ఉంటుంది, అది వ్యవహారంలో వచ్చే కొద్దీ మారిపోతుంటాయి. అపభ్రంశాలు చేరుతాయి, మాటలు అనేక రకాలుగా మారిపోతూ ఉంటాయి. ఇతర భాషలు కూడా దానిలో ప్రవేశిస్తుంటాయి. ఇప్పుడు మన తెలుగుకి సుమారు ఒక 2000 ఏళ్ల క్రితం నాటి తెలుగు ఒకేలా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మన తెలుగులో అనివార్యంగా ఆంగ్ల పదాలు, హిందీ పదాలు, పక్క రాష్ట్ర పదాలు కలిసి తీరుతాయి. కానీ ఒక 1000 ఏళ్ల క్రితం తెలుగులో అవి కలిసే అవకాశమే లేదు. కనుక అసలు తెలుగు ఎలా తెలుసుకోగలవు ఇప్పుడు? కనుక ఏదైనా ఒక తెలుగు భాషకు సంబంధించిన
ఒక కాగితం మనకు దొరికితే అది ఏ కాలంలో ఎలా నిర్ణయిస్తాం అంటే ఇప్పటి కాలముదే అయితే ఇప్పటి భాషలు పక్క భాషల ప్రభావంతో ఇది ఈ కాలంలో నిర్ణయించవచ్చు. కానీ ఈ భాషల ప్రభావం ఏమీ లేకుండా శుద్ధమైన తెలుగు ఉందంటే ఇదేదో 1000 ఏళ్ల క్రితం నాడుది అంటాం. అంటే ఈ గతి లౌకికమైన భాషలకు పడుతుంది. కానీ వేదం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉచ్చరింపబడుతూ ఒకేలాంటి స్వరంతో ఉంది అనగానే దాని కాలం ఎలా నిర్ణయిస్తాం? కానీ వేదానికి కాల నిర్ణయం అనేది అంత కష్టమైందో చూడండి. అయినా ఊరుకోలేదు కొంతమంది. వీళ్ళకు లక్షణం ఉంటుంది, మనం పుట్టి చస్తాం కనుక ఇది కూడా పుట్టి చచ్చే లక్షణం కలిగిదే అనుకుంటారు. కానీ నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టు దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అనుకుంటారు. ఇది మరి ఆత్మవత్ సర్వభూతాన్ని అనేది ఈ విధంగా చెప్పకూడదు. ఇది కేవలం అజ్ఞానం దృష్టి. నాకు పుట్టుకుంది కనుక దీనికి పుట్టుకుండాలి. సృష్టిలో దేనికైనా ఒకదాని చెప్పేవాడి దాన్ని పుట్టుకుంటూ తీరాలి. అదే ఇందాకన్నా ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో చూడడం అనేటటువంటి అల్పదృష్టి అంటే ఇదండి. దీనికి మనం సైన్స్ అని అందమైన పేరు పెట్టుకున్నాం. దాన్ని చెప్పాలి పరిమిత దృష్టి, అల్పదృష్టి అని అర్థాలు చెప్పుకోవాలి. ఇక్కడ ఈ లక్షణమే అక్కడ అంటగట్టి నాకో పుట్టుకుంది కనుక దానికి పుట్టుకుండాలి, నాకో నాశనం ఉంది కనుక దానికి నాశనం ఉండాలి, నేను మార్పు చెందాను కనుక అది మార్పు చెందాలి. అంటే నీ లక్షణాలు దానికి అంటగట్టి అది అలా ఉండాలని చూస్తాం. ఎంత చెప్తున్నా వినవు. అరే మా కాలం లేదురా అని వేదమే చెప్తున్నా నువ్వు ఊరుకో. ఆ దృష్టితో ప్రత్యక్షణమాన దృష్టితో చూడడం వల్ల ఏం చేసావు? కాల నిర్ణయం జరిగింది. వేదానికి ఎన్ని కాలాలు నిర్ణయించారు తెలుసా మీకు? మీరేమో అంత రీసెర్చ్ చేయక్కర్లేదు, ఏవో చదివిన పాపానికి పోయింది కనుక చెప్తున్నా. ఇక్కడ వేదానికి ఎన్ని కాల నిర్ణయాలు చేశారంటే ఏ ఒక్కడూ ఏకాభిప్రాయానికి రాలేదు. అది ఫలానా ఇన్ని 1000 ఏళ్ల క్రితం వేదం వచ్చిందని ఒకడు అంటాడు, వాడు రీసెర్చ్ స్కాలర్ కింద వాడికి అవార్డు ఇచ్చేశారు. మరి 10 ఏళ్ల తర్వాత మరొకడు వచ్చి అది తప్పు అని వాడికి సిద్ధాంతం చెప్పాడు, వాడికి అవార్డు ఇచ్చారు. ఇలా ఉంటే యూనివర్సిటీలు అవార్డులు ఇవన్నీ కూడా పరిశీలనని ఈ విధంగా చెప్పడంతో తేలింది ఏంటంటే వేదానికి కాల నిర్ణయం చేయలేము అనే విషయం స్పష్టమవుతున్నది. కనుక వేదంలో వర్ణించిన దాన్ని బట్టి ఋగ్వేదము ఆర్యుల మొదటి రచన. ఆ ఋగ్వేదములో కూడా కొన్ని మండలములు మొదటి రచనలు, తర్వాతి మండలములు అనంతర కాలమునందు వచ్చినవి. యజుర్వేదము తర్వాత వచ్చినది తమరి వదనము. మొత్తం వెతికిన ఎక్కడ దీనికి ఆధారాలు చూపించలేపారు. కానీ ఋగ్వేదం మొదలొచ్చింది, యజుర్వేదం మొదలొచ్చింది అంటే ఒక వేదంలోనే అన్ని వేదాల ప్రస్తావన ఉన్నది. పురుషుక్త మంత్రం చూసుకోండి, రుచస్సామాని ఇత్యాదులన్నీ వస్తాయి. యజుస్పస్మాదజాయత చందాగం ఇత్యాదులు వచ్చినప్పుడు అక్కడే 3 వేదముల గురించి ప్రస్తావన ఒక వేదంలోనే కనబడుతున్నప్పుడు 3-4 వేదాలుగా విభాగం లేదు, ఒకటే వేదం అని స్పష్టమవుతుంది ఇక్కడ. కానీ అందులో ప్రస్తావన ఇందులో ప్రస్తావన ఉన్నది. మంత్రం యొక్క స్వరూపం బట్టి రుక్కు యజుస్సు సామమని విభాగం చేశారే తప్ప వేదములకు ముక్కలు ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ వాటి స్వరూపం బట్టి విభాగం జరుగుతున్నది. ఇది సంప్రదాయబద్ధమైన శిక్షణ లేకుండా వేదాన్ని పరిశీలిస్తే ఇలాంటి అభిప్రాయాలకు రావలసి వస్తుంది. అందుకే వేదం గురించి మాట్లాడాలంటే సంప్రదాయబద్ధమైన శిక్షణ ఉండాలి. ఒకవేళ శిక్షణ లేకపోయినా సంప్రదాయాన్ని గౌరవించగలిగే సంస్కారమైన ఉండాలి. మా వంటి వారి వల్లే ఉంటే అప్పుడు దాని ప్రకారంగా మాట్లాడతాం. ఇక్కడ కానీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మాట్లాడాలి. కనుక ఒక దాన్ని ముట్టుకోవాలంటే దాని సంప్రదాయం తెలిసి దాని గురించి మాట్లాడాలి. అందుకో పెద్ద ఆయన అన్నాడు, భారతీయ వాంగ్మయాన్ని భారతీయ దృష్టితో చూడన్నాడు. ఇక్కడ సంస్కారాలు వేరు, ఇక్కడ వివేకం వేరు. ఇక్కడ భారతీయుల రక్తంలో జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటుంది, మీకు అది లేదు. ఇక్కడ కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారం ఇక్కడ పుట్టిన భాషల్లో, ఇక్కడుండే వ్యవహారాల్లో, ఇక్కడున్న సంస్కృతిలో కనబడుతుంది. ఆ సంప్రదాయం తెలియనప్పుడు ఆ నాగరికత గురించి మనం ఏం మాట్లాడగలం? అలాగే వేదమునికి కూడా ఆ సంప్రదాయాన్ని బలంగా ఏర్పరిచారు. అదే గొప్ప విషయం. బలంగా ఏర్పరిచిన విధానం ఎంత విశేషంగా ఉన్నదంటే వేదం ఎలా దర్శనమయ్యిందో కూడా చెప్పేసింది వేదమే. అందరికీ దర్శనమిస్తుందా వేదం? అందుకే ఇందాక చెప్పారు దైవీ సంపద కలవారికి అంటే తపశ్శక్తి చేత ఒకానొక ప్రజ్ఞ వికసించాలిట. ఇక్కడ ప్రజ్ఞ అనేది ఒక మాట వచ్చింది కనుక ప్రజ్ఞ అంటే ఒక విషయాన్ని తెలుసుకునే తెలివి. ఇది సామాన్య అర్థంగా మనం తెలుసుకుంది. ఒక విషయాన్ని తెలుసుకుని ఒక తెలివి ప్రతివాడికి ఉంటుంది. లడ్డు తియ్యగా ఉంది, ఈ ప్రజ్ఞ నాలికని ఆధారం చేసుకున్న ప్రజ్ఞ. రసన ఆధారంగా అవునండి తియ్యగా ఉందని చెప్పారు, ఇది ప్రజ్ఞగా. ఫలానా వస్తువు తియ్యగా ఉంది, ఇది వేడిగా ఉంది, ఇది చల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, ఇవన్నీ ఇంద్రియములతో ఆధారం చేసుకున్న ప్రజ్ఞ. వీటిని ఏమంటారు? ఇంద్రియ ప్రజ్ఞలు అంటారు. ఇంద్రియములతో తెలుసుకునేవి. ఇవి మీకు చెప్తూ ఉంటే చకచకచక అర్థమైపోతుంటాయి.
కృష్ణుడి గురించి వంచిన నీలంగా ఉన్నాడు, పచ్చని బట్ట కట్టుకున్నాడు అంటే కళ్ళకు కట్టినట్టుంది అండి. కానీ వేదం అలా పరమాత్మ నుంచి వచ్చిందంటే అర్థం కాదు. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా నీలము, పీతాంబరము, నల్లనివాడు కళ్ళకు కడుతుంది కదా, ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నాయి. కనుక ఇవన్నీ ఇంద్రియ ప్రజ్ఞలకు అందేవి. ఇంద్రియాలకు వెనకాల మరొకటి ఉంది, దాన్ని ఇంద్రియమే అనాలి, కానీ లోపల ఇంద్రియం, అది అంతరింద్రియం. దానికి బుద్ధి, మనస్సు ఇత్యాది పేర్లు చెప్తున్నాం. ఆ బుద్ధికి కొన్ని అందుతాయి. కానీ ఈ బుద్ధికి కూడా ఉన్న బుద్ధిమాలిన లక్షణం ఏంటంటే ఇంద్రియాలను అంటిపెట్టుకునే ఉంటుంది ఈ బుద్ధి కూడా ఇప్పుడు. కనుక ఆ బుద్ధికి ఏది చెప్పినా ఇంద్రియాలకు అందేది చెప్తేనే ఆ బుద్ధి అందుకుంటుంది, సామాన్యులకి అందదు. కనుక బుద్ధికి ఏది అందుతుంది అంటే ఇంద్రియాలకు అందేది మాత్రమే అందిపుచ్చుకుని బుద్ధులు కొన్ని ఉంటాయి. కానీ అసలు సత్యం ఎలా ఉన్నదంటే ఇంద్రియాలకు అతీతంగా ఉంది. ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇంద్రియాలతో తెలుసుకోలేమనేది స్పష్టమైపోయింది. ఇంద్రియాలను అంటిపెట్టుకున్న బుద్ధితో కూడా తెలుసుకోలేం. కనుక ఎలా తెలుసుకోవాలండి ఇప్పుడు చెప్పండి? బుద్ధితో తెలుసుకోవాలని మీరే చెప్పేశారు కనుక ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధితో తెలుసుకోలేమని చెప్పి ఊరుకోకండి అయ్యా, తెలుసుకునేటట్టు బుద్ధిని సంస్కరించాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ బుద్ధిని పదును పెట్టాలి అంటే దాన్ని ఇంద్రియముల నుంచి పైకి ఆలోచించగలిగే ఒక శక్తి బుద్ధికి ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది దేవుడే ఇవ్వాలండి. అన్నీ చివరికి అదొకటి, అన్నీ దేవుడు ఇవ్వాలట. కానీ పనికిమాలిన పనులను నువ్వే చేయాలి. అక్కడ మాత్రం దేవుడు కాదు, ఇక్కడ అన్నీ దేవుడు ఇవ్వాలనే అంత భక్తులకి ఏదో నమస్కారం. కానీ ఇంద్రియాలకు అంటిపెట్టుకున్న బుద్ధిని దీని నుంచి అటు మరల్చి ఆ సత్యం పొందాలంటే ఏం చేయాలి అంటే ఒకటే చెప్పింది, తపస్సు. మరొకటి మార్గము లేదు. తపస్సుతో అంటే నియమబద్ధమైన ఒక జీవితం, బుద్ధిని ఏకాగ్రపరచాలి. మళ్ళీ అక్కడ శాస్త్రం తాలూకు ప్రవేశం వస్తుంది. నియమబద్ధమైన జీవితం అంటే ఏ నియమం? నువ్వు ఏర్పరచుకున్న నియమం కాదు, శాస్త్రం చెప్పిన నియమం. ఆ నియమబద్ధమైన ఒక సాధన, దానితో ఏకాగ్ర దృష్టి. ఇది కానీ పెంచుకుంటూ ఆ తపస్సును అకుంఠితం చేస్తూ తపస్సు స్థాయి పెరిగితే అప్పుడు ప్రజ్ఞ స్థాయి పెరుగుతుందట. ఆ ప్రజ్ఞకి ఎలాంటి స్థాయి వస్తుందంటే ప్రపంచాన్ని నడిపే సత్యము, ఋతము అని రెండు ఉంటాయి. దీనికి వైదికంలో చాలా అర్థములు ఉన్నాయి. కానీ ఒక సామాన్య అర్థం చెప్పుకుంటే సత్యములు అంటే లోకంలో కనబడేవి సత్యములు. సూర్యుడు తూర్పును ఉదయించును, నీరు ప్రవహించును, ఇవి ఎప్పుడు ఉండే సత్యములే. మళ్ళీ సృష్టి ఆరంభించినప్పుడు ధాతా యథాపరోమకల్మయత్ అని మనం చదువుతున్నాం, ఇవన్నీ ఉండేవి. ఇవి సత్యములుగా వ్యక్తము కాకముందు ఉన్నటువంటి స్వరూపములు ఋతము అంటారన్నాడు ఇక్కడ. అంటే కారరూపంగా ఉన్న సత్యము ఋతమైతే, కార్యరూపంగా వచ్చింది సత్యముగా వ్యవహరిస్తున్నాం. ఆ ఋతం అనేది ఉందో అది పట్టుకోవాలంటే పట్టుకోగలిగిన ప్రజ్ఞ రావాలన్నాడు ఇక్కడ. కానీ తపస్సుతే వికసించిన ప్రజ్ఞ పేరు ఋతం భర ప్రజ్ఞ అన్నారు ఇక్కడ. ఋతం భర ప్రజ్ఞ, ఋతం భర ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి పరమాత్మ దివ్య శబ్దములు గోచరిస్తాయిట. అర్థమైంది కదా? ఏవి గోచరిస్తాయి? వాళ్ళకు గోచరిస్తాయి అంటే వాళ్ళకి కనబడతాయంటే అక్షరాలు అలా కళ్ళ ముందు కంప్యూటర్లో టైప్ చేసినట్టు కనబడతాయని అర్థం. మళ్ళీ కనబడతాయన్న మాటకు కూడా అర్థం చేసుకోవాలి. వాడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడండి అంటాడు అంటే అర్థం ఏంటి? అప్స్ అండ్ డౌన్స్ చూశాడని అర్థమా? అంటే ఒడిదుడుకులు అనుభవించాడని అర్థం. అలాగే ఇక్కడ వాళ్ళకు కనబడతాయంటే వాళ్ళకు అనుభవానికి వస్తాయి అని అర్థం. ఇక్కడ ఆ ప్రజ్ఞకు అనుభవానికి వస్తాయి, ఆ సత్యముల అనుభవానికి వస్తాయి, ఆ శబ్దములు వాళ్ళకు గోచరిస్తాయి. అలాగా శబ్దములను గోచరింపజేసుకున్న అతీంద్రియ ప్రజ్ఞ అంటే ఇంద్రియ ప్రజ్ఞ, అతీంద్రియ ప్రజ్ఞ రెండు భాగములు. ఇంద్రియాలను అంటిపెట్టుకున్న బుద్ధికి ఇంద్రియ ప్రజ్ఞ, ఇంద్రియాలకు అతీతమైంది అతీంద్రియ ప్రజ్ఞ. అతీంద్రియ ప్రజ్ఞ విషయాలు సామాన్యులకు అర్థం కావు. అందుకే అది విన్నవాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళెవరు? ఋషులు. ఎప్పుడు విన్నారు? ఏ స్థితిలో విన్నారు? మనం అనుకునే ఈ అవస్థలు దాటిన స్థితిలో ఉన్నారు కనుక సమాధిగతమైనటువంటి స్థితిలో, సమాధి అంటే సుషుప్తి కాదు, సుషుప్తులు మొద్దు నిద్రే. సమాధి స్థితిలో జాగృతమైనటువంటి అతీంద్రియ ప్రజ్ఞకి గోచరించిన సత్యములు ఏవైతే ఉన్నాయో వాటి సమాహారాన్ని వేదము అంటారు. కనుక వేదం అంటే ఇది అర్థం. అది భగవానుడు ఆ శబ్దరూపములుగా వారికి గోచరించాడు, వాళ్ళే గోచరింపజేసుకోగలిగారు. అలాంటి ఋషులు దర్శించారు. అవి ఆ శబ్దములకి పేర్లేంటి? మంత్రములు. మన వ్యవహారంలో వేదవాక్యం, అసలు వాక్యం అంటేనే వేదం, మళ్ళీ వేదవాక్యం ఏంటండి? ఎందుకంటే కృష్ణ పరమాత్మ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అన్నాడు కనుక ఏ శాస్త్రం ప్రమాణమై ఉంటుంది అని మీటింగ్ పెట్టుకున్నట్టు 10 మంది. అంత ఆలోచిస్తారేంటయ్యా? కృష్ణుడి దృష్టిలో శాస్త్రం అంటే వేదమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
అలాగే వాక్యం అంటే వేదమే, మరొక మాట లేదు. వాక్యం అంటే వేదమే వాక్యం. లోకంలో మాట్లాడిన వాక్యములని వాక్యములు అంటారా? ఒక మాట మనం చెప్పుకున్నాం, గుణవంతుడు అంటేనే సద్గుణవంతుడు అని అర్థం. దుర్గుణవంతుడా సద్గుణవంతుడా అని అడగకూడదు. అలాగే వాక్యం మనం విడిగా అన్నామంటే మంచి వాక్యం అని అర్థం. మంచి వాక్యం అంటే వేదవాక్యమే అర్థం తెలుసుకోండి. ఇక్కడ ఆ వేదవాక్యములు శబ్దరూపమైన పరమాత్మ ఎవరికి గోచరించాడు? ఇప్పుడు ఇలాంటివి ఉంటాయండి. అలాంటి తపస్సు చేస్తే శబ్దములు వినబడతాయా అంటే, ఒక ప్రత్యేకమైన చూపు లేకపోతే నన్ను చూడలేవన్నాడు కృష్ణుడు. అవునా లేదా? ఎవరితో? అర్జునుడితో. మరి చూస్తున్నాను కదంటే, నీకు ఎలా కనబడితే లోకం నడుస్తుందో అలా కనబడుతున్నా కానీ నా అసలు స్వరూపు నీకు చూపించాలంటే మాత్రం ఈ చూపు సరిపోదన్నాడు. దివ్యం దదామి తే చక్షుహు అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అసలైన తన పరమాత్మ స్వరూపము అతనికి అనుభవానికి రావాలి అంటే ఏమిటా అనుభవం? విశ్వమంతా విష్ణువే అన్న అనుభవం. అది రావాలి అంటే మరొక కన్నిస్తానన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దదామి తే చక్షుహు, దివ్యం దదామి తే చక్షుహు, నీకు దివ్యమైన చూపునిస్తాను అన్నాడు. అంతేగా నువ్వు ఇలాగే ఉండు, నేను రూపం మార్చుకొస్తాను అనలేదు ఆయన ఇక్కడ. అంటే అర్థం ఆయనగానే ఉన్నాడు కానీ ఆయన చూడగలిగే కళ్ళు సామాన్యులకు లేవు. అది ఇక్కడ మొత్తం ఎవరికి? అక్కడ యుద్ధ భూమిలో ఉన్న అందరికీ లేవు. అయితే భావనతో పరమాత్మను తెలుసుకున్న భాగవతోత్తములు ఉండవచ్చు కానీ ఆయన అలా చూడగలిగే వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఇక్కడ. ఎందుకంటే అవన్నీ కూడా చర్మచక్షువులే. చర్మచక్షువులకు కనబడేది కృష్ణుడు కొన్ని అడుగుల్లో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అక్కడ రథాన్ని నడుపుతూ ఉన్నాడు అంతే. కానీ అసలు స్వరూపం ఎవరికీ తెలియదు, అర్జునుడికి తెలియదు. కానీ అర్జునుడు పాదం పట్టుకుని మఠం వేసుకుని శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం అని కూర్చుని ఆశ్రయించాడు గనక స్వామికి దయ పుట్టి ఆయన నీకు నన్ను చూడగలిగే కన్నిస్తున్నాను అన్నాడు. అంతేగాని నువ్వు చూసేటట్టు నేను మారతాననలేదు. ఇక్కడ నన్ను చూడగలిగే కన్నిస్తానన్నాడు. అంటే పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని చూడ్డానికి ఒక ప్రత్యేకమైన కన్ను ఎలా కావాలో పరమాత్మ యొక్క శబ్దరూపం వినడానికి ప్రత్యేకమైన శ్రవణం అలాంటిది కావాలి. అలాంటి శ్రవణానికి పరమాత్మ శబ్దరూపుడుగా కనబడతాడు. ఆ శబ్దం పేరే వేదము. కనుక వేదం ఎవరికి కనబడింది అంటే ఋషులకు ఆ విధంగా దర్శనమిచ్చింది. అది వాళ్ళు పరమాత్మ నుంచి విన్నారు. కనుక ఒక గురువు నుంచి ఒక శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి తరువారికి శ్రవణం ద్వారా వచ్చింది కనుక శృతి అని చాలామంది నిర్వచనాలు రాశారు. అది కాదు, పరమాత్మ నుంచి శ్రవణ శబ్ద రూపంలో మొదట శ్రవణం వాళ్ళు చేశారు కనుక దాని పేరు శృతి అని అర్థం అండి. ఇక్కడ శృతి అనగా వాళ్ళు శ్రవణం చేసి తెలుసుకున్నారు. అందుకే ఆది సృష్టిం ఆరభ్య అద్య పర్యంతం బ్రహ్మాదిభి సర్వా సత్య విద్యా శ్రూయంతే సా శృతి అని ఒక మాట చెప్పారు ఇక్కడ. అంటే సృష్ట్యాదియం నుంచి కల్పాంతం వరకు ఒక సృష్టి జరిగింది కదా. మళ్ళీ కల్పం పూర్తి, మళ్ళీ కల్పాదియందు మళ్ళీ భగవాన్ నుంచి వేదములు వచ్చాయి. ఇవాళ పడుకున్న మనిషి పొద్దున్న లేచినప్పుడు ఎలాగో. అయితే చిత్రం ఏంటంటే పడుకున్నప్పుడు కూడా ఊపిరి ఉంటుంది, మిగిలిన వ్యవహారాలు ఉండదు. అలాగే లోక వ్యవహారం లేకపోవచ్చు కానీ ఆ నిద్రావస్థలో ఊపిరిన్నట్లే పరమాత్మ యందు వేదములు కూడా ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అది యస్య నిశ్వసితం వేదాహ అని ప్రసిద్ధి చెందినటువంటి మాట అందరూ అంటూ ఉంటాం. ప్రారంభం చేసుకుంటూ నమస్కారం కూడా చేసుకుంటాం కదా. ఆ మాట ఎవరన్నారంటే విద్యారణ్యుల వారు భాష్యం రచిస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే యస్య నిశ్వసితం వేదాహ యో వేదేభ్యోకిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం విద్యాతీర్థ మహేశ్వరం. ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. ఇందులోనే యస్య నిశ్వసితం వేదాహ అనే మాట మనం అంటూ ఉంటాం. అంటే ఆ మాట అంత గొప్పగా చెప్పారు విద్యారణ్యుల వారు. వేదములు ఎవరికి ఊపిరిలో అన్నాడు ఇక్కడ. అంటే వేదం ప్లేస్మెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? పరమాత్మ యొక్క ఊపిరి. ఊపిరి లేని మనిషిని చూపించండి. అలాగే వేదం లేని పరమాత్మను కూడా చూపించలేము. మనిషికి ఊపిరి ఎలాగో పరమాత్మకు వేదం అలాగా. అదే మనిషి ఉన్నాడు అంటే ఊపిరి తీస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఊపిరితో కలిపే మనిషి, వేదంతో కలిపే పరమేశ్వరుడు. అంత స్పష్టంగా చెప్తున్నాడు. యస్య నిశ్వసితం వేదాహ. అటువంటప్పుడు ఆ వేదము నుంచే సకల జగత్తు నిర్మించబడింది. వేదాన్ని అనుసరించే సకల జగత్తు నిర్మించబడింది. అందుకే సకల జగత్తు నిర్మించాలని మఠం వేసుకున్న బ్రహ్మదేవుడికి పరమాత్మ వేదములు ఇచ్చాడు. ఎందుకంటే దీని ఆధారంగా సృష్టి చేయన్నాడు. కానీ సృష్టికి ఆధారమైన విజ్ఞానము పేరు వేదము. మరొకటి వేదానికి కూడా నిర్వచనం ఇది ఇక్కడ. అంతేగాని ఏదో నువ్వు తరించడానికి ఒక మత ప్రణాళిక చెప్పినట్టుగా చెప్పలేదు. సృష్టి నిర్మించడానికి కావలసిన జ్ఞానం వేదంలో ఉందండి. మరి సృష్టి నిర్మించడానికి జ్ఞానం వేదంలో ఉంటే ఆ జ్ఞానం సృష్టిలో ప్రవర్తించింది అంటే అర్థం వేదమే సృష్టి అంతటా ఉన్నది అని దీని యొక్క అర్థం. ఇక్కడ ఆ జ్ఞానమే సృష్టి రూపంలో ప్రవర్తించింది.
ఇది తెలుసుకోవాల్సింది. అంటే పరమాత్మ జ్ఞానరూపుడే సృష్టి అంతా విస్తరించాడు. ఆ జ్ఞానమే వేదం. కనుక వేదం విశ్వవ్యాపకుడైన విశ్వరూపుడే ఈ విషయంలో చూస్తే. ఇలాగా బ్రహ్మదేవుని ముందు అనుగ్రహించి బ్రహ్మాదిభిహి అన్నారు కదా. బ్రహ్మదేవుడు మొదలుకొని, అంటే బ్రహ్మ తర్వాత ఋషులు, వీరందరూ విని తెలుసుకున్నారు కనుక దాని పేరు శృతి అని పేరు వచ్చింది. దాని ఆధారంగానే అఖిలం జగత్ నిర్మమే, వేదము నుంచే సకల జగత్తు నిర్మించబడింది. కానీ ఎవరి ఊపిరులు వేదములై వేదముల నుంచి జగత్తు నిర్మించబడిందో ఆ విద్యాతీర్థుడైన మహేశ్వరునికి నమస్కారం అని దీని యొక్క అర్థం. మహేశ్వరుడు అంటే పరమాత్మ. ఆయన విద్యాతీర్థుడు ఎందుకన్నారు అంటే విద్యారణ్యుల వారు గురువుగారి పేరు విద్యాతీర్థ స్వామివారు. కానీ గురువుని ఈశ్వరుని ఏకకాలంలో స్మరించారు ఆయన. అంటే ఈ విద్యాతీర్థుల వారు ఊపిరిలే వేదములు అయ్యాయా? కాదు, మహేశ్వరుడు ఊపిరిలే వేదములు అయ్యాయి. మరి విద్యాతీర్థుల్ని మహేశ్వరుడితో పోల్చారా అంటే యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురు అన్నట్లుగా గురువుని ఈశ్వరుడితో సమానంగానే చూడాలి. ఎందుకయ్యా అంటే ఈశ్వరుడి నుంచి ఏ వేదములు ఊపిరిలుగా వచ్చాయో అదే వేదం మా గురువు గారు ఊపిరిలో మాకు చెప్పారు కనుక ఆయన ఒకటే. ఆ మాటకు వస్తే హిందూ మతం గొప్పతనం ఏమిటంటే నాకు వీడు గురువు అని చెప్పిన అసలు గురువు ఈశ్వరుడే. ఈయన గురువుని ఎందుకున్నామంటే ఈశ్వరుడి నుంచి వచ్చినటువంటి వేదముల్లో వచ్చిన జ్ఞానం చెప్పాడు కనుక ఈయన గురువు అన్నాం. అంటే అసలు గురువు ఎవరు? ఇప్పుడు వేదం గురువు, వేదం ఎవరి నుంచి వచ్చింది? ఈశ్వరుడు గురువు. అది శివాయ గురవే నమః అనవలసినదే. అక్కడి నుంచే నీ గురుమండలం లేదా నీ గురు పరంపర ప్రారంభిస్తావు. అదండి హిందూ మతం యొక్క గొప్పతనం. నీ మతం పుట్టుక చెప్పురా అంటే ఫలానా ప్రవక్త ఫలానా పుస్తకం రాయిగా వచ్చింది అని చెప్పుకోవలసిన అగత్యం లేని భారతీయ సనాతన ధర్మంలో పుట్టినందుకు సంతోషించారు. కనుక ఈ ధర్మము యొక్క ఆది ఈశ్వరుడేనయ్యా అన్నాడు. ఎవడు సృష్టి స్థితిలయ కారకుడో వాడి నుంచి వచ్చింది వేదం. అంటే ఈశ్వరుడు ఎంత ప్రాచీనుడో వేదం అంత ప్రాచీనం. సృష్టి ఎంత ప్రాచీనమో వేదం అంత ప్రాచీనం అనలేదు. జాగ్రత్తగా అండి. ఈశ్వరుడు ఎంత ప్రాచీనుడో వేదం అంత ప్రాచీనం అన్నాం. అందుకే మీరు ఒకవేళ పొరపాటును శ్రద్ధగా విని ఉంటే ఒక మాట చెప్పాం, వేదములు ఆయన ఊపిరి అన్నాం. ఊపిరి తీసుకున్న వ్యక్తి తర్వాత ఒక పని చేస్తాడు, అంతే కదా. అలాగే ఊపిరి వేదములుగా ఉన్న ఈశ్వరుడు తర్వాత సృష్టి చేశాడు కనుక సృష్టి ముందే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే వేదం ఉంది కనుక సృష్టి ఎంత ప్రాచీనమో వేదం అంత ప్రాచీనం అనకుండా ఈశ్వరుడు ఎంత ప్రాచీనుడు వేదం అంత ప్రాచీనం. ఈశ్వరుడు ఎంత ప్రాచీనుడు. మళ్ళీ ఈశ్వరుడికి ప్రాచీనత చూడాలని అనుకున్నామంటే ఇందాక చెప్పిన మూర్ఖ లక్షణం అవుతుంది. పాత కొత్త అనేది మన లక్షణాలు బట్టి ఆయన కూడా పాతవాడు కొత్తవాడు. ఏం పాత కొత్త కానుక తత్వం ఉండకూడదు? పాత కొత్త కానుక తత్వం ఉంటుంది. దాని పేరు సనాతనం అంటారు. ఇక్కడ ఆ సనాతనతమ కపిరప్యయ తెలుసుకోండి. ఇక్కడ ఆ సనాతనుడు ఆయన. ఆ సనాతనుడు ఆయన అయినప్పుడు వేదం ఏమైంది? అది సనాతనమైంది. ఆ వేదంలో చెప్పిన ధర్మానికి పేరేమైంది? సనాతన ధర్మమైంది. కనుకనే సృష్టి అయినా నశిస్తుందేమో కానీ ఊపిరి ఉన్నవాడు నశించడు. ఇది తెలుసుకోండి. కానీ సృష్టినైనా ఎరాడికేట్ చేయగలవేమో కానీ సృష్టికర్త ఊపిరి అయిన సనాతన ధర్మాన్ని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు. ఇది తెలుసుకోండి. ఏ ఉద్దేశంతో అన్నామో లౌకికులకు తెలుసు. కనుక సనాతన ధర్మం అంటే వేదాన్ని ఆధారం చేసుకొచ్చిన దాన్ని ధర్మం అనాలి. అది సనాతన ధర్మం అనాలి. కనుక వేదంలో ఒక ధర్మం ఉందండి, ఫలానా కొత్త పుస్తకంలో ఒక ధర్మం ఉందండి అంటే దాన్ని ధర్మం అనరండి అని చెప్పాలి. ఇక్కడ వేదములో చెప్పిన దాన్ని ధర్మం అనాలి. మరి దాన్ని ఏమనాలి? ఇంకేదో అనుకోండి, కొత్త పేరు తెచ్చుకోండి, ఇక్కడ పేరు అక్కడ పెట్టకండి, అంతే కదా. మామిడి చెట్టుకున్న పండు తీసుకుని మామిడి పండు అనండి. అంకనే అక్కడ విషవృక్ష ఫలం దగ్గర తెలుసుకుని ఇది విషవృక్షపు మామిడి అన్నట్టు ఇక్కడ పిచ్చిరైన విషవృక్ష మామిడి అన్నారు, విషవృక్ష ఫలమే అంటారు. కనుకనే ధర్మం అనేది కేవలం సనాతన ధర్మమైన వేదమునకు ప్రతిపాదించిన దాని దగ్గరే ధర్మం అనే మాట, సత్యం అనే మాట వాడాలి తప్ప ఇతరము దగ్గర వాడబడదు. వాడితే పొరపాటు పడ్డట్టే. వేద ధర్మము మరియు ఇతర ధర్మములు పొరపాటు నాయనా. వేదమునకు ఇతరమైనది ధర్మమే కాదు కనుక వేదమే ధర్మము. ఇది స్పష్టంగా మన ధర్మ, వేద, సనాతన, బ్రహ్మ, ఇవన్నీ దేవ, ఇవన్నీ పర్యాయ పదములుగా చెప్పుకున్నాం ఇక్కడ ఇంత స్పష్టంగా. పైగా దీనికి మరొక పేరు చెప్పారు, శ్రీహి, అమృత. వేదములకు మరొక 2 పేర్లు ఉన్నాయండి. శ్రీహి అంటే అర్థం ఏమిటి? శ్రీ విద్య. అదేదో యంత్రం, తంత్రం, మంత్రం
అబ్బాయి ఏం కాదండి, శ్రీ విద్య అంటే వేదమునికి శ్రీ విద్య అని పేరు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. నేనలేదు, వేదమే ఉంది. రుచస్సామానయ జోగుంషి సాహి శ్రీహి అమృత సదా అన్నారు ఇక్కడ. దానికి శ్రీహి అమృత అని 2 పేర్లు చెప్పారు ఇక్కడ. పైగా అమ్మవారు సా అనే శబ్దం వాడారు కనుక అమ్మవారు అనండి. మాకు వేదం అంతా అమ్మవారే. మరి ఇంతసేపు పరమేశ్వరుడు అని మగ శబ్దం చెప్పారండి అంటే పరమేశ్వరి అందం సరిపోయింది ఇక్కడ. ఇది ఇద్దరు ఈశ్వరులు ఉండరు కదా, ఉండేది ఒకటే. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే పరమేశ్వరి, ఆమె అయిపోయారు ఇక్కడ. కానీ సాహి ఆమెయే కదా, శ్రీహి అమృత. వేదానికి మరొక పేరు ఏమిటి? అమృత. అమృత అంటే నాశనము లేనిది. ఇంకొక భావం ఉందండి. అమృత అంటే శాశ్వతమైనది, ఆనంద స్వరూపము. అమృతం అంటే అసలైన అర్థం ఆనంద స్వరూపం. నాశనం లేని బ్రహ్మమునకు ఆనంద స్వరూపమైన పేరు వేదంలో. అందుకే ఆనందాధ్యేవ కల్విమాన భూతాన జాయింతే అంటున్నాం కదా. కానీ అమృత అంటే వేదమే. దానికి మరొక పేరు శ్రీహి. ఇందాక ముందుకు మాట చెప్పాం బ్రహ్మ, 2 కలిగితే బ్రహ్మశ్రీహి అన్నారు ఇక్కడ. అదే కావలసింది, బ్రహ్మశ్రీ. ఈ మాట ఎందుకు వచ్చిందంటే పరమాత్మ యొక్క శబ్దరూపములైన వేదముల్ని ఋషులు యథాతథంగా విన్నారు. ఆ విన్నది యథాతథంగా బోధిస్తూ వచ్చారు. వాళ్ళు ఒక విషయం గమనించారు. ఏమిటంటే ఇవి కేవల అక్షరములు కావు, వీటికి చైతన్యం ఉన్నది. కనుక వేద వాక్యములకు పేరు మంత్రము. అంతే కదా. వేదంలో మీరు ఏ వాక్యం చెప్పినా దానికి పేరు మంత్రమే. వేదములో వాడికి మంత్రం అని పేరు. మంత్రము అంటే సహజ సిద్ధంగా దేని యందు శక్తి ఉంటుందో దానికి మంత్రం అనాలి. లోకవాక్యాలని మంత్రం అనరు. ఏమండి భోజనం చేశారా అంటే అదొక మంత్రం అనుకుని ఏమండి భోజనం చేశారా దానికి ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఉండవు. ఎందుకంటే లోక వ్యవహారం, దానికి స్వతసిద్ధంగా శక్తి లేదు. దానికి భోజనం చేశారా అనగానే ఆకలి నిండిపోవడం అలాంటివి ఉండవు కదా. కనుకనే వ్యవహార వాక్యములకు శక్తి ఉండదు. కానీ వేదవాక్యములకు మంత్రం అని పేరు ఎందుకు చెప్పారంటే అవి ఉనికి మాత్రం చేతనే శక్తి కలిగి ఉంటాయి గనకనే వాటికి మంత్రము అని పేరు పెట్టారు. మంత్రము అంటే సాక్షాత్ దేవతా స్వరూపం, ఎనర్జీ. అలాంటి ఎనర్జీతో ఉన్నటువంటి దాన్ని పట్టుకోవాలి అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉండాలి. ఉదాహరణకి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు వీళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ని హ్యాండిల్ చేయాలి అంటే అది ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. అతనికి దానికంటూ పరిజ్ఞానం ఉండాలి, దాన్ని అలా పట్టుకోవాలో తెలియాలి. అందుకని కరెంట్ అందరిదే కదండి కనుక మేము వెళ్ళి చెయ్యి పెట్టేదేమో అని పెట్టకూడదు కదా. విద్యుత్ శక్తి అందరిది కావచ్చు, కానీ ఆ విద్యుత్ శక్తికి సంబంధించిన పరికరాన్ని నిర్వహించడానికై దానిలో ఒక తర్ఫీదు పొందినటువంటి వాడు కూడా ఉండాలి కదా. ఎందుకు? అక్కడ శక్తి ఉంది గనక. శక్తి ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. కానీ ఏది స్వతసిద్ధమైన శక్తితో కూడిన మంత్ర రాశి ఉందో అది గ్రహించి పట్టుకుని తర్వాత వారికి యథాతథంగా అందించాలి అంటే దానికి తగ్గ ఒక శిక్షణ ఉండాలి. శిక్షణ అంటే చదువుకుంటే వచ్చేది మాత్రమే కాదు, దానికి తగ్గ జీవిత విధానం ఒకటి ఉండాలి. దాని జీవిత విధానం ఒకటి ఉండాలి. ఎందుకంటే ప్రతి మంత్రము దేవత. వేదవాక్యములకు మంత్రం అని పేరు, మంత్రములకు దేవత అని పేరు. మంత్రము దేవత వేరు కాదు. మంత్ర చైతన్యం రూపం ధరిస్తే దేవత. అందుకే మంత్రవాచ్యార్థా దేవతా అని చెప్పవచ్చు, మంత్రరూపా దేవతా. దేవతలందరూ మంత్రరూపములే, అందులో సందేహం లేదు. కనుక అంత దేవతని మనం పట్టుకోవాలి. శబ్ద రూపంలో పట్టుకుంటున్నాం, ప్రతి శబ్దము భగవంతుని నుంచి వచ్చిన దేవతా రూపమే కదా. అది పట్టుకుంటున్నామంటే దానికి తగ్గ ఒక జీవిత విధానం కావాలి, ఒక పవిత్రమైన జీవిత విధానం కావాలి. కానీ సమాజంలో జ్ఞానం అందరికీ అవసరమే, కానీ ఆ జ్ఞానాన్ని పట్టుకునే విధమైనటువంటి జీవిత విధానం అందరికీ సాధ్యం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పని చేయడానికి పుట్టారు, ఒక్కొక్క జీవలక్షణంతో పుట్టారు. ఒకడు పంట పండిస్తాడు, ఒకడు వస్త్రములు నేస్తాడు, ఇంకొక ఆయన మరొక పని చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, ఇంకోటి వైద్యం చేస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఉంటే మరి వీళ్ళందరికీ క్షేమం కలిగించి ఆ జ్ఞానం ఎలా ఇవ్వాలి అని ఆలోచించి దాన్ని యథాతథంగా ఆ టెస్ట్ని చదవడానికి కొన్ని వర్గాలు అంకితమైపోయి ఆ జీవిత విధానంలో ఉన్నాయండి. ఇది తెలుసుకోండి. కానీ ఆ బ్రహ్మమును అధ్యయనం చేస్తూ అనుష్ఠిస్తూ సమాజానికి దాని యొక్క శక్తిని ప్రసరింపజేయడం కోసం బ్రహ్మమునకు అంకితమైన జాతి బ్రాహ్మణ వర్ణముతో చెప్పబడుతుంది. ఇక్కడ వాళ్ళ పనితో ఉన్నారు. ఇక్కడ ఒక మాట అన్నాం, తచ్చక్తిని సమాజమునకు అందించుటకై అన్నాం ఇక్కడ. కనుక వాళ్ళు దేనికోసం? వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం. కనుక వాడికి ఎక్కువ కష్టం. అందుకే నతు భోగార్థాయ కల్పతే. వాడి యొక్క జీవితం భోగాలను అనుభవించడానికి లేదు. పొద్దున్నే సరదాగా కాళ్ళు చాచి
టీవీ చూసుకుందామంటే వాడు కుదరదు. వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దానికి తగ్గ జీవన విధానంలోకి వెళ్ళవలసిందే, ఆ పవిత్రత కాపాడుకోవాల్సిందే. అంత పవిత్రంగా వాడు ఉంటూ, పవిత్రత అంటే ఏమిటో ప్రపంచానికి బోధించేటట్టు ఉండాలి వాడు. అలా కాపాడుతూ ఉండాలి. ఆ శబ్దరాశిని యథాతథంగా కాపాడుతాడు. అలాగా ఇది అందులో పుట్టిన మా యొక్క ధర్మం అనుకోవడం వల్లనే అనేక దాడులు జరిగిన, యుగాల తరబడి అనేక రకాల హింసలు జరిగిన కాపాడుకున్నారు. ఎందుకు అంటే ఇది మాకు నిర్ణయించిన ధర్మం గనక ప్రాణాలకు తెగించేనా కాపాడుకుంటాం అని పూర్వం వాళ్ళు అనుకున్నారు గనక ఇప్పుడు మనకు నిలబడ్డాయి. చూసారా, ఆ వర్గ విభజన వల్లనే ధర్మములన్నీ నిలబడ్డాయి. అందుకే చాతుర్వర్ణ్య వ్యవస్థ మొత్తం వేదం అంగీకరించిన వ్యవస్థ. నలుగురి వర్ణముల క్షేమం కోసం కావలసినవన్నీ వేదం చెప్పింది. దాని యొక్క ఈ మంత్రరూప భాగాన్ని పరిరక్షించడం నాకు కేటాయించిన బాధ్యత. నాకది ఏ లాభం ఉన్నా నష్టం ఉన్నా డబ్బు వచ్చినా రాకపోయినా నా ధర్మం అది కనుక నేను చెయ్యాలి. అరే నువ్వు కానీ అది మారకపోతే నీ తల తీసేస్తాను అని మెడ మీద కత్తి పెట్టడమే కాదు, మెడలు నరికేశారు తెలుసా. ఎన్ని వేల మంది తలలు నరికి వేదం చెప్పుకుంటున్నందుకు, వేదంలో శాస్త్రం ప్రజలకు బోధిస్తూ ఉంటే వీడి వల్ల హిందూ ధర్మం బతుకుతోంది కనుక వీడిని చంపేస్తే మొత్తం నాశనమవుతుందని తెలుసుకుని కిరాతకులు దాడులు చేసి కాశీ లాంటి మహాక్షేత్రాల్లో అగ్నిహోత్రపు పొగలు ఏ ఇంటి నుంచి వస్తున్నాయో ఆ ఇళ్లల్లో దూరి వాళ్ళని వీధిలోకి లాగి, నువ్వు మారతావా మతంలోకి, చస్తావా అంటే చావనైనా చస్తాను కానీ స్వధర్మాన్ని విడిచిపెట్టను అన్నందుకు గాను వాళ్ళ తలలు నరికి రక్తంతో తరిసిన జంజాలు కుప్పలుగా పోస్తే అప్పుడు భోంచేసే వాళ్ళ నాయకులు. ఇది హిస్టరీ అండి. ఈ జెనోసైడ్ అంతమందికి తెలుసు. ఇలాంటివన్నీ జరిగాయి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే తెలుసు, లోకంలో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడికి ధర్మం అంటే ఏమిటో జ్ఞానం అంటే ఏమిటో చెప్పే బాధ్యత కలిగిన ఈ జాతిని నాశనం చేస్తే సర్వం నాశనం అవుతుందో వాడికి తెలుసు. అలా ఎంత నాశనమైనా ఈ మాట మిగిలింది అంటే స్వధర్మం గనక కాపాడుకుంటామని కొంతమంది త్యాగధనులు ఉండడం వల్ల ఇది మిగుల్చుకోగలిగాం. అందుకే స్వధర్మం అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఇది కాపాడబడుతుందండి. అనేది ఎవడు చదువుకుంటే వాడిదే అన్నట్టు కాకుండా ఇది చదువుకోకపోతే నా ధర్మాన్ని వ్యతిక్రమణం చేసినంత దోషం అనుకున్నారు కనుక వాళ్ళు కాపాడుకోగలిగారు. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అయితే తన్మంతరూపంగా ఉన్న వేదమును మాత్రమే వాళ్ళు అలా కాపాడుకుంటూ దాన్ని క్రియారూపంగా యజ్ఞరూపాలుగా చేస్తూ లోకక్షేమం కల్పిస్తున్నారు. కానీ దానిలో చెప్పిన అంశములు అదే సంస్కృత భాషలోకి తీసుకుని ఇటు రామాయణంలో అటు భారతంలో అటు భాగవతంలో చెప్పి మట్టి దున్నేటువంటి రైతు మొదలుకొని బట్టనేసే నేతగాడి మొదలుకొని సంగీతకారుడి వరకు ఇంజనీర్స్ వరకు ప్రతి వాడికి ఆ వేద ధర్మాన్ని ఇతిహాస పురాణ రూపాల్లో అదే మహర్షులు మళ్ళీ అందించారు. అంటే ఇప్పుడు చెప్పండి సనాతన ధర్మం ఏ విధంగా రక్షింపబడుతుందో. కనుకనే ఆ మంత్రం యథాతథంగా కాపాడబడాలి అంటే దానికి తగ్గ జీవన విధానంతో, దానికి తగ్గ అధ్యయనంతో. మీరు బాగా పరిశీలిస్తే సంప్రదాయబద్ధమైన అధ్యయనం చేసే వేదం ఉంది. అయితే కాలవైపరీత్యాల వల్ల అసంప్రదాయంగా వేదం చదివే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్ చదివినట్టు చదువుతారు. నిన్న మొన్న ఏదో రియలైజేషన్ వచ్చి ఎన్నాళ్ళు నానా తిరుగులు తిరిగిన వాళ్ళు కూడా పుస్తకం కూడా పట్టుకొచ్చేసి అందులో చదివేసుకుని చెప్పేస్తుంటారు. వాళ్ళు చదివినది సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసిన వాళ్ళు చదివింది రెండు పట్టి చూపించండి ఒక్కసారి, మీరే తేడా చెప్పగలరు. ఇక్కడ సంప్రదాయమైన శిక్షణ వేరు. ఎందుకంటే వేదమునికి అధ్యయనానికి ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయంలో అధ్యయనం చేయబడింది గనకనే వేదం కాపాడబడింది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. సంప్రదాయం లేకపోతే వేదం కాపాడబడదు. భారతదేశం అంతటా కూడా ఒక వేదం ఉన్నది అంటే అది ఎవడు ఎక్కడ అధ్యయనం చేసినా ఆ వేదాన్ని ఆ శాఖను అలాగే చదువుతాడు. చూడండి ఇక్కడ అలా ఇంకెక్కడ ఉండదు. అదే భాగవత శ్లోకం అనుకోండి, మీరు ఒక స్వరంలో పాడొచ్చు ఒక రాగంలో, అక్కడెక్కడో ఉత్తరాదివాడు మరో రకంగా పాడతాడు. అంటే అతడి యొక్క ఆ ప్రాంతీయ భాషా లక్షణము ఈ చదివే రామాయణ భారత శ్లోకాల మీద కనబడుతుంది. కానీ అక్కడ వేద పండితుడైనా ఈ వేదం చదివితే ఇలాగే చదువుతాడు కానీ మార్చాడు. అది తెలుసుకోండి ఇక్కడ వేదానికి ఉన్న విషయం ఇది. కానీ ఆ వేదం అలా యథాతథంగా కాపాడబడాలి. వేదంలో చెప్పిన జ్ఞానం శ్లోకాల రూపంలో అందరికీ అందించినప్పటికీ కూడా ఆ మంత్రభాగం యథాతథంగా ఎందుకు కాపాడబడాలి అంటే ఆ మంత్రం స్వయంగా దేవతా స్వరూపం గనుక ఆ మంత్రాన్ని నువ్వు అలాంటి నియమాలతో ఉచ్చరించినప్పుడు, అరే గుళ్ళో దేవుణ్ణి పెట్టినప్పుడే స్నానం చేసి పవిత్రంగా వెళ్ళి ముట్టుకోవడానికి ప్రయత్నిస్తామే, అలాంటిది ఆ మంత్రాన్ని ముట్టుకుంటున్నావు నాలికతో అంటున్నావు అంటే స్పర్శ చేస్తున్నావు. అటువంటి ఎలా బ్రతకాలి? అందుకు వేద జీవనం ఒకటి ఉన్నది. కనుక వేద అధ్యయనం ఎంత ముఖ్యమో వేద జీవనం అంత ముఖ్యం. వేద జీవనంతో కూడిన వేదాధ్యయనం అంత ముఖ్యంగా చెప్పారు.
అలా రక్షింపబడినప్పుడు ఆ మంత్రశక్తి మొత్తం వాయుమండలంలో వ్యాపిస్తుందట. అది పెద్ద రహస్యమైన విషయం. అది వేదానికి మహిమ 2 విధములుగా ఉన్నాయి. శబ్దత అర్థత. శబ్దము వల్ల అర్థం వల్ల మహిమ ఉంటుందట. అయితే అర్థం వల్ల మహిమ చెప్పాలంటే ఒక పూట సరిపోదు. ఎందుకంటే ఒక వేద మంత్రానికి అనేక రకాల అర్థాలు ఉంటాయి. దానికి శాస్త్రార్థాలు అధ్యయనం చేయాలి. అది కూడా సంప్రదాయ శిక్షణ లేనివాడు వేదానికి అర్థం చెప్పరాదు. గో అనే శబ్దం ఉంది. వేదంలో అనేక చోట్ల గో అనే శబ్దం వాడతారు. ఎక్కడ కిరణం అనే అర్థంలో వాడారో, ఎక్కడ భూమి అనే అర్థంలో వాడారో, ఎక్కడ వాక్కులనే అర్థంలో వాడారో తెలియకుండా మాట్లాడితే అన్ని చోట్ల ఆవు అనే అర్థంలో తీసుకుంటే తప్పు కదా. ఒక ఆయన అర్థం రాశాడు, మీ వేదములోనే గోవును చంపుతున్నది తెలుసా, ఇంద్రుడు గోవును పట్టుకుని రాళ్లను పగలగొట్టాను అని ఉంది. అంటే గోవుని రాళ్ళకేసి కొట్టాడు ఇంద్రుడు అని వాడు చెప్తే మనకు అలాగూ చదవలేదు కానీ వేదాల్లో ఉందిటండి అని వీడు అంటాడు. మరి వేదంలో గోశబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? గోవు అంటే కిరణములు. ఇంద్రుడు అనేది సూర్యభగవానుడి యొక్క ఒక నామం. ఆ ఇంద్రుడు తన తాపముతో కూడినటువంటి కిరణములతో రాళ్ళు పగిలేటట్లు ప్రకాశించే వర్ణాన్ని చెప్తున్నప్పుడు వచ్చే వర్ణాన్ని తీసుకొచ్చి దీనికి అతికిస్తే ఎలా ఉంటుంది? కనుక ఎక్కడేది అన్వయించాలో తెలియాలి కదా. అందుకే సంప్రదాయమైన శిక్షణ అవసరం. డిక్షనరీ దగ్గర పెట్టుకుని ఒక పుస్తకానికి అర్థం రాయొచ్చేమో కానీ నిఘంటువులు దగ్గర పెట్టుకుని వేదానికి అర్థం చెప్పలేం. అందుకే దానికి ఎన్నెన్ని అర్థములు, నువ్వు మంత్రం ఎలా ఉచ్చరిస్తున్నావో దాన్ని బట్టి అర్థం ఉంటుంది. ఆ స్వరం మారితే అర్థం మారిపోతుంది. కానీ వ్యాకరణం కూడా వేదానుసారి వ్యాకరణం ఏం చేస్తుందంటే ఆ స్వరం బట్టి వ్యాకరణం నిర్ణయిస్తుంది. అలాగ అర్థం మారిపోతుంది స్వరం బట్టి. అక్షరం బట్టి మాత్రమే కాదు, మిగిలిన సాహిత్యములకు మాత్రం అక్షరం పదం బట్టి అర్థం చెప్తే సరిపోతుంది. కానీ వేదానికి మాత్రం స్వరం బట్టి అర్థం చెప్పాలి. అంటే అక్కడ అక్షరం కంటే స్వరానికి ముఖ్యం. ఎందుకంటే మిగిలిన సాహిత్యం అంతా అక్షరాలు పుట్టాయి. వేదం అక్షరాలు పుట్టక ముందు పుట్టింది. వేదం నుంచి అక్షరాలు పుట్టాయి, వేదం నుంచి సాహిత్యం పుట్టింది, అక్షరాల నుంచి వేదం కాదు. అది అందుకే అయితే వేదముల పదాలను అక్షరాలతో కూడున్నాయంటే అక్షరుడైన ఈశ్వరుడు తద్రూపంగా వచ్చాడని చెప్పుకోవాలి. కానీ ఈ సాహిత్యముల వల్ల ఏమైనా అక్షరాలు దిద్దుకుని పదాలు రాసుకుని వాక్యాలు రాసుకోవడం కాదు ఎక్కడ. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే భాష పుట్టక ముందు పుట్టినది వేదం. అది ఏ భాషా పరిమితులకు లొంగుతుంది ఇది. కనుక వేదం నుంచి వచ్చిన ఒక భాష కూడా తీసుకోవాలి. ఆ భాష పేరు సంస్కృతం. దాని నుంచి వచ్చిన వాటన్నిటికీ వేదంతో సమానమైన ప్రతిపత్తిని ఇచ్చి మనం దేవభాష అనడానికి అది కారణం ఇక్కడ. ఇక లౌకిక భాషలు వాటి పుట్టుకుని ప్రస్తుత అంశం కాదు గనక ఇలాగా వేదం స్వరూపం మనం తెలుసుకున్నాం. వేద హృదయాన్నే చెప్తున్న వాంగ్మయము కూడా వేద వాంగ్మయంగానే మనందరం స్వీకరిస్తున్నాం. భారతదేశంలో రామకథ విని ఆ శ్లోకాలు ఆ పద్యాలు ఆ పాటలు పాడేవాడు కూడా వేదాన్ని అనుసరిస్తున్నటువంటి వాడే. ఇది వేదం యొక్క స్వరూపము. వేద వాక్యములు మంత్రములు అంటారని, దాన్ని కాపాడుకోవడానికి ఒక పద్ధతి ఉంటుందని, ఆ పద్ధతిని ప్రకారం వీళ్ళు కాపాడుతూ ఉంటే ఆ శబ్దరాశి ఈ వాయుమండలాన్ని పవిత్రం చేస్తుంది. వాయుమండలం పవిత్రమై చేయడం కాదు, తద్వారా వాతావరణం శుద్ధమై అందులో ఊపిరి తీసే మానవుల బుద్ధుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సద్బుద్ధులు పుడతాయి. అందుకే ఎంతగా సంప్రదాయబద్ధమైన శిక్షణలో పవిత్రమైన జీవనంతో వేదమంత్రాలను ఉచ్చరిస్తూ తదుదితమైన కర్మలను అనుష్ఠిస్తూ ఉంటే వాటి శక్తి పరిసరాలపై ప్రభావం చూపిస్తూ అన్ని కాలుష్యాలని తొలగించగలిగే శక్తి వేదానికి ఉంది కనుకనే జగద్రక్షణ శక్తి వేదానికి ఉన్నప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకుందని చెప్తూ ఈరోజు ప్రవచనానికి ముగింపునిస్తూ పరమ పూజ్యులు పెద్దలు ఈరోజు వచ్చారు. ఇక్కడ వ్యాకరణ శాస్త్ర పండితులు వారికి నమస్కారాలు సమర్పించుకుంటూ వేదమాత పాదపద్మాలకి ఈ పలుకులు నివేదిస్తూ స్వస్తి.